మర్చిపోతామండి. ఆత్మీయ తల్లిదండ్రులు కూడా మర్చిపోకన్నా నాకు సంఘం కుటుంబంలో సంఘం బిడ్డలకి దయతోటి తండ్రి యేసయ్యా నీకే వందనాలు అనేసి నేను ఎంతగా నేను ప్రార్థన చేస్తాను. ఒకరల్లా తండ్రి దయతోటి మీకు ప్రార్థన చేస్తుండండి. చిన్న సాధ్యం దేవుడు దీవించినట్టుగా ఈ రెండు ప్యాయిగా రెండు ముక్కలు రాస్తాను. సర్వోన్నతుడా నీవు నాకు ఆశ్రయ దుర్గము. సర్వోన్నతుడా నీవు నాకు ఆశ్రయ దుర్గము. నాకు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తల్లిగారి జీవితంలో దేవుడు ఎన్నో నేను చేసినటువంటి యేసుకి స్తోత్రం చెల్లిద్దాం. అలాగే ఇంకెంతోమంది ఈ యొక్క కోవిడ్ టైంలో ఎంతోమంది సాక్ష్యం చెప్పాల్సింది అని అనుకుంటున్నారు. కనుక సమయం తర్వాత ఇవ్వబడుతుంది కాబట్టి అందులో సిద్ధపడి ఉండాల్సిందిగా మనం చేస్తున్నాను. ముఖ్యమైన సమయంకి వచ్చాం కాబట్టి ఇప్పుడు మన మనుషులు పాస్టర్ విజయ్ కుమార్ గారు ఉన్నారు. మనకి వర్తమానాన్ని అందిస్తూ ఉంటారు. కనుక ఈ సమయాన్ని ఆయన అప్పగించుకుందాం. దయచేసి వాక్యం చెప్తుండగా పిల్లల్ని అటు ఇటు తిరగవద్దు. స్త్రీలైన వారు తలని ముసుగులు వేసుకోండి. ఎందుకంటే ముందుగా ఈ నియమాలని పాటించాలి. ఎవరు తిరగొద్దు, ఎవరు కూడా దిక్కులు చూడద్దు. బైబిల్ ఉన్నవారు బైబిల్ తెరిచి చూడండి, లేని వారు శ్రద్ధగా వినండి. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. మీ బిడ్డల యొక్క బిడ్డలను బహుగా ఆశీర్వదించును గాక. ప్రియులారా, నేటి ధ్యానములకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగం మొదటిది సువార్తలలో నుండి, రెండవది పత్రికలలో నుండి. సువార్తలలో మత్తయి సువార్త 18వ అధ్యాయం మొదటి 6 వచనాలు. మీలో ఎవరైనా ఒకరు లేచి నిలవబడి చదవలసిందిగా మనవి.
అలాగే పత్రికలలో నుండి 2వ లేఖన భాగం 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం నుండి 2వ అధ్యాయం 3వ వచనం వరకు. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం నుండి 2వ అధ్యాయం 3వ వచనం వరకు. మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకొనిన వారయుండి ఒకరినొకడు హృదయపూర్వముగాను మిక్కటముగాను ప్రేమించుడి. ఏలయనగా సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును దాని పువ్వులు రాలును, అయితే ప్రభువు వాక్యము ఎల్లప్పుడూ నిల్చును. మీరు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ మాసము ఇలా ముగించుకొనడానికి, వచ్చు మాసాన్ని ఇలా ప్రారంభించుకొనడానికి నీవిచ్చిన ఈ సదవకాశాన్ని బట్టి వందనాలు. మీరు మీ రాకడ ఆలస్యం చేయించుండగా ప్రభువా, మేము నీలో కొనసాగుటకును, ఎదుగుటకును, మారుటకును నీవు మాకిచ్చుచున్న ఈ యొక్క కాలమానాన్ని బట్టి నీకు వందనాలు. మేము పొందుతున్న ఈ కాలము, ఈ తరుణము మార్పు నొందుటకు, దిద్దుకొనుటకు, మమ్మును మేము సిద్ధపరచుకొనుటకు ఇచ్చుచున్నావని నమ్మి, ఈవేళ వచ్చు వారం ప్రభు బల్లకు మమ్మను సిద్ధపరచమనియు, నీ రాకడకు మమ్మను సిద్ధపరచమనియు, మేము బ్రతకవలసిన జీవితానికి మమ్మను నేడు సిద్ధపరచమనియు నజరేయుడని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్. ప్రియులారా, మరి ఒకసారి ప్రభు పేరట మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఈవేళ చదవబడిన 2 బలమైన లేఖన భాగాలు పరిశుద్ధాత్మ దేవుడు మన ముందు ఉంచుతున్నాడు. వాక్యము మనకు ఆహారం. ఈ మాట మరవద్దు. మనము రొట్టె వలన బ్రతుకు వారం కాము, దేవుని నోటి మాట వలన జీవించు వారం. దేవుని వాక్కు వలనే మనకు వెలుగు, దేవుని వాక్కు వలనే మనకు జయము. ఎందుకంటే ఇదే మన ఆయుధము, మన ఖడ్గము. కనుక ఇట్టి మహావాక్యం దేవుడు ప్రేమించి మనకు ఇవ్వగా, ఆనాడు మత్తయి సువార్త 18వ అధ్యాయంలో ప్రభు మాట్లాడిన 6 వచనాలు, తరువాత పేతురు భక్తుడు ఆత్మ ద్వారా మన కొరకు రాసిన 6 వచనాలు, ఈ 12 వచనాల ద్వారా మనలను మనము సిద్ధపరచుకుందాం. ఇదిగో వచ్చు వారం ప్రభు బల్ల స్వీకరించడానికి మరి ఒకసారి మన చెయ్యి చాచబోతున్నాం. మన దేహంలోనికి రొట్టె ద్రాక్షరసం ప్రవేశించబోతోంది. రొట్టె ద్రాక్షరసానికి ఎలా సిద్ధపడాలి? అది స్వీకరించాలి, యోగ్యంగా స్వీకరించాలి. అయోగ్యంగా స్వీకరించామా, కొందరు రోగులు, కొందరు బలహీనులయ్యారు, కొందరు నిద్రించుచున్నారు.
బల్ల బలమైనది, ప్రభు బల్ల అతి బలమైనది. కనుక ప్రభు బల్లను సిద్ధపాటు లేకుండా, యోచన లేకుండా, సిద్ధపడకుండా మనం స్వీకరించామా నష్టం పాలవుతాం. కనుక ఈవేళ ప్రభు మనకు ఇచ్చే అతిపెద్ద సిద్ధపాటు మారు మనస్సు. ప్రభు కోరేదే మారు మనస్సు. ఆ మారు మనస్సు విషయమైనే ప్రభు ఆనాడు శిష్యులతో మాట్లాడారు. ఏమని? వారు వివాదించుకుంటున్నారు. ఏమని? పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడు, పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడు అన్న వివాదాన్ని ప్రభు తీర్చాలి. ఎలా తీర్చారు? వారిలో ఒక బిడ్డ ఉంటే ఆ బిడ్డను వాళ్ళ మధ్య నుంచి మీరు మీ మనసు మార్పు నొంది ఈ బిడ్డ లాంటి మనసు ఉంటేనే మీరు పరలోక రాజ్యం వెళతారు. మీ మనసు మారాలి. ఎంతలా మారాలి అని అంటే ఈ బిడ్డ లాంటి మనసు అయిపోవాలి. అట్లాంటి మనసుకే పరలోక రాజ్యంలో ప్రవేశం. అనగా పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అని అంటే ప్రభువు చూసేది మనసు. నిజమే కదా? నరులు పై రూపాన్ని చూస్తారు, దేవుడు అంతరంగాన్ని చూస్తాడు. మనం పై రూపం చూసి ఇంట్లోనికి రాణిస్తాం. ఉన్నవాళ్ళని, మంచోళ్ళని మనం పై రూపాన్ని చూస్తాం. బహుశా అందాన్ని చూస్తామేమో, పలుకుబడిని చూస్తామేమో, అందుకనే సంబంధం కలుపుకుంటాం. అట్లాంటి వాళ్ళని ఇంట్లోనికి రాణిస్తాం. మనుషులమా పై రూపాన్నే చూడగలం. దేవుడు అంతరంగాన్ని చూస్తాడు. దేవుడు తన ఇంట్లోనికి ఎవరినైనా రానివ్వాలి. పరలోకం ఆయన ఇల్లు. పరలోకం ఆయన ఇల్లు కనుక ఆ ఇంటిలోనికి ఆయన మనసు చూసి రాణిస్తాడు. ఆయన కన్నులు మనుషుల మనసు చూడగలదు, మన కన్నులు చూడలేవు. కనుక ఆయన కన్నులు మనసును చూస్తాయి. కనుక ఆయనకి ఏ మనసు అంటే ఇష్టం? బిడ్డ వంటి మనసు అంటే ఇష్టం. బిడ్డ వంటి మనసే మారిన మనసు. మారు మనసు పొందుడి అని ప్రభు చెప్పారు. అనగా మనసు మార్చుకుని 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 ఏ స్థాయికి రావాలి, ఎలా అయిపోవాలి? బిడ్డలాంటి మనసు అయిపోవాలి. ఒకప్పుడు మనము బిడ్డలమే. మనకి ఒకప్పుడు ఆ మనసు ఉండేది. మనము ఎదిగి ఎదిగి మన మనసు మారిపోయింది. ప్రభు ఏమంటున్నారంటే, నువ్వు పుట్టి ఉన్నప్పుడు, నువ్వు చిన్నగా ఉన్నప్పుడు నీకు ఒక మనసు ఉండేది. ఆ మనసుకి ఏ కల్మషం తెలియదు, ఆ మనసుకి ఏ దోషం తెలియదు. నీకు ముందున్న ఆ మనసు నువ్వు మళ్ళీ తెచ్చుకుంటే ఆ మనసు నాకు ఇష్టం. ఇప్పుడు నీకున్న మనసు నాకు ఇష్టం లేదు. నీ చిన్నతనంలో నువ్వు ఒకప్పుడు పసిబిడ్డవే. ఆ పసిబిడ్డగా ఉన్నప్పుడు నీకు ఒక మనసు ఉండేది. ఇప్పుడు నీకు ఆ మనసు లేదు. నువ్వు మార్పు నొంది ఆ మనసు మళ్ళా తెచ్చుకోగలిగితే నీకు పరలోక రాజ్యం. గనుక ప్రభు ఇలా చెప్పారు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనం. ఎవరైనా చదవండి. ఏంటది సౌండ్? ఏంటి సౌండ్? పరలోక రాజ్యం సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టాను. సో పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడి. ప్రియులారా, సంఘములోనికి రావడానికి మారు మనసు చూడలేరు మనుషులు. సేవకుడు ఎలా? మీకు గుర్తుంది కదా, ప్రభు సౌలును తృణీకరించిన తరువాత ఆయన దావీదును ఏర్పరచుకున్నారు. ఇప్పుడు ప్రవక్త అయిన సమూయేలు దావీదును అభిషేకించాలి. దావీదు ఎవరి కుమారుడు? యెషయి కుమారుడు.
యెషయి ఇంటికి వెళ్ళాలి. యెషయి ఇంటికి వెళితే యెషయికి 7 కుమారులు. 7 కుమారులో ఎవరో ప్రభు సమూయేలుకి ఇంకా చెప్పలా. వెళ్ళగానే మరి ఆనాడు ఆ 7 కుమారులో వాళ్ళ పెద్దబ్బాయి చాలా పొడవుగా ఉంటాడు. అతని ఎత్తు చూసి సమూయేలు అనుకున్నాడు ఇతనేనేమో అని. దేవుని స్వరం వెంటనే పలికింది. దేవుడు వెంటనే మాట్లాడాడు. ఏమని చూడండి. అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము. మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతను త్రోసివేసి ఉన్నాను. మనుష్యుడు పై రూపమును లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. మనుషులు పై రూపాన్ని, దేవుడు హృదయాన్ని. కనుక సమూయేలు అతని ఎత్తును చూసి మోసపోయాడు. దేవుడు ఎత్తు చూడడు, రంగు చూడడు, ఆయన మనసును చూస్తాడు, హృదయాన్ని చూస్తాడు. అందుకని సంఘములోనికి మనం రావచ్చు. మనుషుల హృదయం మనుషులకు కనబడకపోవచ్చు, కానీ మనుషుల హృదయం దేవునికి కనబడుతుంది. అందుకనే ప్రభు అన్నారు, మీ మనసు మార్చుకుంటేనే పరలోకం, మనసు మారకపోతే పరలోకం లేదు అని ఖచ్చితంగా చెప్పారు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిదే అని ప్రభు చెప్పినట్టు. ప్రభు పరలోక రాజ్యం ఎవరికి ఇస్తారు? ఎవరైతే ఆత్మ విషయంలో దీనంగా ఉంటారు, ఎవరైతే మనసు మారి ఉంటారు, ఎవరైతే హృదయం మార్చుకుని ఉంటారు, ఎవరైతే అంతరంగాన్ని మార్చుకుని ఉంటారు. లోపల కడుక్కోకుండా బయట మాత్రమే కడుక్కుంటే అట్టి వారికి పరలోక రాజ్యం చెందదు అని చెప్పారు. పేతురు భక్తుడు ఆ రోజు అక్కడే ఉండుంటాడు. ఎందుకంటే శిష్యులకు ఆయనే కదా నాయకుడు. యేసయ్య ఈ మాటలు చెప్తున్నప్పుడు వారిలో పాటు పేతురు కూడా అక్కడే ఉన్నాడు. ఇంకొకసారి యేసయ్య దగ్గరకు ఒక పెద్ద మనిషి వచ్చారు. ఆయన పేరు నికోదేము. ఆయన వచ్చినప్పుడు యేసయ్య ఏమన్నారో తెలుసా? అయ్యా, నువ్వు పరలోక రాజ్యంలో చేరాలి అని అంటే నువ్వు క్రొత్తగా జన్మించాలి, నువ్వు మరలా జన్మించాలి. నువ్వు మరలా జన్మించకపోతే నువ్వు పరలోక రాజ్యానికి రాలేవు. ఆయనకు ఆ మాట అర్థం కాలేదు. నేను ముసలివాడును కదా, మరలా ఎలా పుట్టగలను? ప్రభు అన్నారు, నీవు శరీరానుసారంగా ఆలోచిస్తున్నావు, నువ్వు పై రూపాన్నే చూస్తున్నావు. నేను ఆత్మ గురించి మాట్లాడుతున్నాను. నువ్వు ఆత్మలో పుట్టాలి, నువ్వు ఆత్మలో పుట్టాలి, నువ్వు క్రొత్తగా పుట్టాలి, నువ్వు మరలా పుట్టాలి అని ప్రభు చెప్తున్నారు. అయితే నికోదేముకు అర్థం కాల. ప్రియులారా, ఈ 2 సందర్భాల్లోనూ పేతురు భక్తుడు యేసు ప్రక్కనే ఉండుంటాడు. మార్పు నుండి బిడ్డ వంటి వాడు అవ్వాలని ఒక దగ్గర చెప్పాడు యేసయ్య, ఇంకొకసారి ఏమో నువ్వు క్రొత్తగా పుట్టాలని చెప్తున్నాడు యేసయ్య. మొత్తం మీద పరలోకానికి చేరాలంటే మనం బిడ్డ వంటి వారం అవ్వాలి, మన మనసు మార్చుకోవాలి. ఈ మారు మనసు పొందాలి అని ప్రభువు చెప్తున్నారు. మరి అప్పుడు శిష్యులకు ఆయన జన్మించి, ఆయన జీవించి, ఆయన మాట్లాడుతున్నప్పుడు శిష్యులకు ఆయన మాటలు అర్థం కాలేదు. ఆయన ఎప్పుడైతే మృతి చెంది ఆరోహణుడయ్యాడో, ఎప్పుడైతే పెంతుకొస్తున్నాడో పరిశుద్ధాత్ముడు దిగొచ్చాడో, ఆత్మదేవుడు ఎప్పుడైతే పేతురును ఆవరించాడో, అప్పుడు ఆత్మదేవుడు యేసు మాటలను జ్ఞప్తికి తెస్తూ యేసయ్య మాటలు వివరించి వీళ్ళకు బోధిస్తూ ఉండడం వలన వీళ్ళు సర్వసత్యంలోనికి నడిపించబడ్డారు. వీళ్ళకి యేసయ్య మాటలు బోధపడటం ప్రారంభమయ్యాయి. అందుకనే ఆత్మ సహాయంతో పేతురు భక్తుడు పేతురు పత్రిక రాస్తున్నాడు.
యేసయ్య మాటలు విన్నవాడు ఇప్పుడు ఆత్మ సహాయంతో మాటలు రాస్తున్నాడు. ఏమంటున్నాడు చూడండి. 1వ అధ్యాయం 22వ వచనంలో, మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతముగు జీవము గల దేవుని వాక్యము మూలముగా అక్షయ బీజం నుండి పుట్టింపబడిన వారు అని అన్నాడు. పుట్టడం గురించి పేతురు మాట్లాడుతున్నాడు. ఆ రోజు నికోదేముతో ప్రభు చెప్పినప్పుడు ఆయన అక్కడే ఉండుంటాడు. కానీ ఇప్పుడు ఆత్మ సహాయంతో పుట్టడం గురించి రాస్తున్నాడు. ఒక క్రైస్తవుడు మళ్ళా పుట్టాలి. మరలా పుట్టడం అంటే ఏంటి? క్రొత్తగా జన్మించడం అంటే ఏంటి? మీరు క్రొత్తగా జన్మించామా? మీరు క్రొత్తగా జన్మించినట్టేనా అని ఎలా తెలుసుకోవాలి? ఒకడు పుట్టిన తరువాత క్రొత్తగా ఎలా పుడతాడు? ఆ పుట్టుక గురించి ఇక్కడ రాస్తున్నాడు. ఒక క్రైస్తవుడు ఎలా పుట్టాలి? ఏదైనా ఎలా పుడుతుంది? బీజానికే పుడుతుంది. బీజం లేకుండా ఏది పుట్టదు, ఎవరో పుట్టరు. విత్తనం లేకుండా ఏది పుట్టదు. ఏది పుట్టాలన్నా విత్తనం ఉండాలి. మనం ఏ విత్తనానికి పుట్టాం? ఏ బీజానికి పుట్టాం? ప్రతి నరుడు బీజానికే పుట్టాలి. బీజం లేకుండా నరుడు పుట్టడు. ఒక మొక్క పుట్టదు, ఒక జంతువు పుట్టదు. బీజం ఉండాలి, విత్తనం ఉండాలి. మనకు ప్రభు ఏ బీజముతో జన్మనిస్తున్నాడు? అక్షయమైన బీజముతో మనకు జన్మనిస్తున్నాడు. బీజాలు 2 రకాలు, విత్తనాలు 2 రకాలు అయ్యాయి. ఒకటి క్షయమైంది, రెండవది అక్షయమైంది. క్షయము అక్షయం అంటే ఏమిటి? క్షయం అంటే కుళ్ళిపోయేది, క్షయం అంటే చెడిపోయేది, పాడైపోయేది, ఉండకుండా పోయేది. అక్షయము అని అంటే చెడదు, పాడవదు, అది ఎప్పటికైనా ఉంటుంది, అది నిత్యం, అది శాశ్వతం. సో మనలను చెడిపోయే పాడైపోయే బీజంతో పుట్టించలా. మనలను పుట్టించడానికి దేవుడు అక్షయమైన విత్తనాన్ని వాడాడు. ఏంటా విత్తనము అని అంటే అంటాడు, దేవుని వాక్యమే ఆ విత్తనము. దేవుని వాక్యమే ఆ విత్తనము. దేవుని వాక్యం అనే విత్తనం ద్వారా మనం పుడుతున్నాం. మనం దేవునికి ఎలా పుట్టాలి? మన దేవునికి ఎలా పుడతాం? ఒక విత్తనం ద్వారా పుడతాం. ఏంటా విత్తనం? దేవుని వాక్యం. దేవుని వాక్యం అనే విత్తనం ద్వారా దేవునికి పుట్టడం, ఇది కొత్తది. ఈ విషయం మనకు కొత్తది. ఎందుకంటే ఇది క్రొత్త జన్మ, ఇది క్రొత్త నిబంధన. మరి అన్నీ క్రొత్తగానే ఉంటాయి. లోకరీతిగా ఉండవు, లోక నీతిగా ఉండవు. లోక న్యాయం వేరు, శరీరానుసారం వేరు, ఆత్మానుసారం వేరు. ఆత్మలో జన్మించడం వేరు. దీన్ని మనం నేర్చుకోవాలి. ఆత్మలో పుట్టాలి. శారీరకమైన జన్మ ఒకలాంటిది, మనకి ఇది ఆత్మీయ జన్మ. దేవునికి పుట్టాలి. దేవుని పిల్లలు దేవునికి ఎలా పుడతారు? యోహాను సువార్త 1వ అధ్యాయం 11-12 వచ్చిన దేవుని పిల్లలు దేవునికి ఎలా పుడతారు? దేవుడు పిల్లలను ఎలా కంటాడు? ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను. ఆయన స్వకీయులు ఆయన అంగీకరింపలేదు. కొందరు ఆయన అంగీకరించలా. కానీ ఎవరైతే అంగీకరించారో, తనను అంగీకరించు వారికి, తనను ఎందరూ అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. వారు దేవుని వలన పుట్టినవారు, రక్తం వలన కాదు, శరీరేచ్ఛ వలన కాదు, మనుషేచ్ఛ వలన కాదు, పుట్టినవారు కారు. ఆ వాక్యము ఆ శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా చాలు మన మధ్య నివసించారు. ఏ వాక్యమైతే మీరు విన్నారో, ఏ వాక్యమైతే మీరు అంగీకరించారో, ఏ వాక్యమైతే మీలోనికి రానిచ్చారో, ఆ వాక్యం మీరు లోపలికి రానిచ్చి అంగీకరించి దాన్ని నమ్మడం వలన మీరు దేవునికి పుట్టారు. మీరు రక్తానికి పుట్టలేదు,
శరీరేచ్ఛలకు పుట్టలేదు, మనుష్యేచ్ఛలకు పుట్టలేదు. మీరు దేవుని వలన పుట్టారు. దేవుడు తన పిల్లలను ఎలా కంటాడు? మీరు దేవుని బిడ్డలు, మనమందరూ దేవుని బిడ్డలం. దేవునికి బిడ్డలు ఒకళ్ళు ఎలా అవుతారు? దేవుడు తన వాక్కును పంపిస్తాడు. వాక్యే బీజం, వాక్యే విత్తనం, వాక్యమే విత్తనం. ఈ విత్తనం అనే వాక్యం హృదయంలోనికి పంపిస్తాడు. మరి మీకు గుర్తుంది కదా, విత్తువాడు విత్తడానికి బయలుదేరాడట. విత్తువాడు ఎవరు? ఈ ఉపమానంలో విత్తువాడు మనిషి కుమారుడని యేసయ్యే చెప్పారు. విత్తనం విత్తేది దేవుడు, విత్తనం విత్తేది యేసయ్య. విత్తువాడు విత్తడానికి వాక్యం తీసుకుని బయలుదేరితే ఈ వాక్యం ఎన్ని చోట్ల పడిందట? 4 చోట్ల పడిందట. ఒక విత్తనం ఎక్కడ పడిందట? దారి ప్రక్కన పడ్డాయట. కొన్ని విత్తనాలేమో రాతి నేలను పడ్డాయి, కొన్ని విత్తనాలు ముండ్ల పొదల్లో పడ్డాయి. కానీ విత్తనాలు ఎక్కడ పడ్డాయి? అసలు మంచి నేలను పడ్డాయి. ఎక్కడ జన్మ జరిగింది, ఎక్కడ జన్మ జరగల? మన భాషలో ఎక్కడ గర్భస్రావం జరిగిపోయింది, ఎక్కడ జన్మ జరిగింది, ఎక్కడ అబార్షన్ అయిపోయింది, ఎక్కడ బిడ్డ పుట్టాడు, ఎక్కడ బిడ్డ పుట్టాడు? పొలం అనగానేమి? నరుని హృదయం. పొలం అంటే ఏమిటి? నరుని హృదయం. విత్తనం అంటే ఏంటి? దేవుని వాక్యం. దేవుని వాక్యం ఎక్కడికి వస్తుంది? హృదయంలోనికి వస్తుంది. అయితే ఒక హృదయంలో బండలు ఉన్నాయి, ఒక హృదయం దారిలాగా ఉంది, ఒక హృదయంలో ముళ్ళ పొదలు ఉన్నాయి, ఒక హృదయం మాత్రమే మంచి నేలగా, మంచి పొలంలా ఉంది. ఎవరు పుడతారు, ఎవరు పుట్టరు? ఇక్కడ 4 పిల్లలు. ఇక్కడ విత్తనం 4 చోట్ల పడింది. 4 పుట్టాలి, కానీ కొందరు పుట్టి చనిపోయారు, ఒకడు అసలు పుట్టలేదు. దుష్టుడు వచ్చి ఆ వాక్యాన్ని ఎత్తుకుపోయాడు. బీజం లేకపోతే జన్మ ఎలా జరుగుతుంది? జన్మ జరగల. ఒకడు పుట్టాడు, కానీ ఆ పుట్టుక ఎక్కువ రోజులు ఉంచల. అతడు ఆ బండ ఉండటం వలన వేళ్ళు తన్ననీయకుండా వేళ్లను మార్చేసి ఆ పుట్టి చనిపోయాడు. ఒకడు పుట్టాడు, కొంచెం ఎదిగాడు, కానీ ముండ్ల పొదలు ఎదిగిన తర్వాత అణిచేసి చంపేశాయి. ఒకడు పుట్టి చనిపోయాడు, ఒకడు కొంతకాలం ఉండి చనిపోయాడు. కానీ ఒకడు 30 దంతలు 60 దంతలు 100 అంతలు ఫలించే బిడ్డంతా ఎదిగాడు. దేవునికి ఫలం ఇచ్చేవాడు అయ్యాడు. విత్తనాన్ని లోపలికి రానిచ్చేవాడు. ఎవరైతే విత్తనాన్ని లోపలికి రానిస్తారో, ఉండనిస్తారో, దాన్ని ఎదగనిస్తారో, దాన్ని ఫలింపనిస్తారో వాడు దేవునికి పుట్టినట్టు. వాడు దేవుని బిడ్డ, వారు దేవుని బిడ్డ. దేవుని వాక్యాన్ని లోపలికి రానిచ్చి దాన్ని ఎదగనిచ్చేవాడే దేవుని బిడ్డ. వాక్యానికి పుట్టినవాడే దేవుని బిడ్డ. వాక్యానికి పుట్టాలి, ఆ వాక్కు లోపలికి రావాలి, అప్పుడు దేవుని బిడ్డ అవుతాడు. ఎలా పుట్టాము వింటున్నారా? వాక్యం వల్లనే పుట్టాము. వాక్యం లేకుండా పుట్టం. వాక్యం లేకుండా పుట్టినవాడు పుట్టినట్టే కాదు. కనుక ప్రియులారా, వాక్యం ఎప్పుడు కూడా ఒంటరిది కాదు. వాక్యం మీ చేతిలో ఉన్న వాక్య గ్రంథం. నేను ఇలా అడుగుతాను, మీ చేతిలో ఉన్న వాక్య గ్రంథం తండ్రి రాయించాడా, కుమారుడు రాశాడా, ఆత్మ రాశాడా? ఆత్మ రాశాడు. ఇది తండ్రి డిపార్ట్మెంట్ కాదు, ఇది కుమారుడి డిపార్ట్మెంట్ కాదు, ఇది పరిశుద్ధాత్మ క్రియ. వాక్యం ఎవరి సొత్తు? ఆత్మ సొత్తు. వాక్యం ఎవరు రాయిస్తారు? పరిశుద్ధాత్మ రాయిస్తాడు. వాక్యాన్ని ముట్టువాడు ఎవరిని ముట్టువాడు? పరిశుద్ధాత్మను ముట్టువాడు. వాక్యాన్ని తీసుకున్నవాడు దేన్ని తీసుకున్నవాడు? ఆత్మను తీసుకున్నవాడు. ఎందుకంటే వాక్యం ఒంటిది కాదు, వాక్యం వట్టి మనిషి కాదు, వాక్యం నిండు మనిషి. వాక్యంలో ఆత్మ ఉన్నాడు, వాక్యంలో ఆత్మ ఉన్నాడు. ఈ వాక్యం ఊరగాయలాగా పరిశుద్ధాత్మ దేవునిలో ఊరి ఉంది. ఏళ్ల తరబడి, వేళ్ల సంవత్సరాల నుండి వాక్యం ఆత్మ కలిసి ఉన్నారు. వాక్యాన్ని ఆత్మని ఎవ్వరూ విడదీయలేరు. వాక్యాన్ని ఆత్మని ఎవరు విడదీయలేరు. వాక్యం ఆత్మ ఎప్పుడు కలిసి ఉంటాయి. ఎందుకంటే వాక్యం రాయించేది ఆత్మ, వాక్యం ఆత్మ సొత్తు. వాక్యం చెప్పించేది ఎవరు? వాక్యం పలికించేది ఎవరు?
పరిశుద్ధాత్మ దేవుడు, నరుడు కాడు. కనుక వాక్యం చెప్పించేది ఆత్మ. వాక్యం ఆత్మ సొత్తు, వాక్యం ఆత్మ శాఖ, వాక్యం ఆత్మ బాధ్యత, వాక్యం ఆత్మది. కనుక వాక్యం ఆత్మ రెండు కలిసి రాగా ఆత్మ వచ్చి ఏం చెప్తాడో తెలుసా? 8వ అధ్యాయం రోమాపత్రిక 16వ వచనం. ఆత్మ మనలోనికి వచ్చి ఆత్మ మనకేం చేస్తాడు? రోమాపత్రిక 8వ అధ్యాయం 16వ వచనం. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో సాక్ష్యమిస్తా ఉంటాడు. ఘంటాప్రదంగా పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మను పెనవేసుకుని, పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చి, ఆత్మ వచ్చి మన ఆత్మకి ఏ గుసగుస చెప్తాడు, ఏ వార్త చెప్తాడు, చెవిలో ఏమని చెప్తాడు? అమ్మా నువ్వు దేవుని బిడ్డవే. అందుకనే ఆత్మ పేరు ఏమిటో తెలుసా? దాస్యపు ఆత్మ కాదా? ఇది దాస్యపు ఆత్మ కాదు. మనలోనికి వచ్చిన ఆత్మ ఎవరు? దత్తపుత్రాత్మ. దత్తపుత్రాత్మ. మనం దేవునికి ఎలా పుడతాం? ఒకడు పుట్టినట్టు ఎలాగా నిర్ధారించవచ్చు? వాక్యాన్ని, యేసు క్రీస్తు గుర్చిన వాక్యాన్ని, సిలువను గుర్చిన వాక్యాన్ని, యేసయ్య రక్తాన్ని గుర్చిన వాక్యాన్ని, యేసయ్య మరణాన్ని గుర్చిన వాక్యాన్ని ఎప్పుడైతే లోపలికి రాణిస్తాడో, అనగా లోపలికి రానివ్వడం అంటే ఏమిటి? అంగీకరించడం. అంగీకరించడం అంటే ఏమిటి? నమ్మడం. నమ్మడం అంటే ఏంటి? పూర్తిగా విశ్వసించడం. ఏమని నమ్మాలి? యేసు నా దేవుడని నమ్మాలి. యేసయ్య నా కొరకు చనిపోయాడని నమ్మాలి. నా స్థానములో చనిపోతున్నాడని నమ్మాలి. నా పాపాల కోసం చనిపోతున్నాడని నమ్మాలి. ఆయన నా కొరకు సమాధి చేయబడి నా కొరకు 3వ దినాన్న సమాధిని, మరణాన్ని గెలిచి తిరిగి లేచాడని నమ్మాలి. ఇలా లేచిన వాడు మేఘములో ఆరోహణుడయ్యాడని నమ్మాలి. ఇప్పుడు నా కొరకు ఉత్తరవాదిగా పరలోకములో ఉన్నాడని నమ్మాలి. ఈరోజు ఆయన నాకు ప్రధాన యాజకుడై ఉన్నాడని నమ్మాలి. ఆయన రెండవసారి నా కొరకు తిరిగి రానున్నాడని నమ్మాలి. ఎప్పుడైతే నువ్వు ప్రభువును అంగీకరించావో, ప్రభువును గురించిన మాటను అంగీకరించావో, విశ్వసించిన వాడు దేవుని బిడ్డ. విశ్వసించిన వాడు దేవునికి పుట్టినట్టు. ఎందుకంటే వినుట వలన విశ్వాసం కలుగును, క్రీస్తును గుర్చిన మాట వలన కలుగును. రోమాపత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. ఎవరైతే యేసును గూర్చి వింటారో, సిలువను గూర్చి వింటారో, ఆ సువార్త, ఆ సిలువ సువార్త మనిషిని రక్షించుటకు దేవుని శక్తి అయి ఉన్నది. అది నశించు వారికి వెరితనం, నశించు వారికి వెరితనం. కానీ రక్షింపబడు వారికి అది దేవుని శక్తి. అది రక్షించడానికి దేవుని శక్తి. మనల్ని రక్షించేది దేవుని వాక్యం. ఎప్పుడైతే ఈ దేవుని వాక్యం, ఎన్నో వాక్యాలు ఉన్నాయి బైబిల్లో లక్షల సంఖ్యలో మాటలు ఉన్నాయి. కానీ ఒకడు రక్షించబడాలంటే ఏ మాటను బట్టి రక్షించబడతాడు? సిలువ మాటను బట్టి రక్షించబడతాడు. ఆ యొక్క సిలువ సువార్తను బట్టి రక్షించబడతాడు. సో సిలువ సువార్తను ఎప్పుడైతే మనం అంగీకరిస్తామో, ఆ మాట లోపలికి వచ్చిన వెంటనే, వాక్కు ఊరికే రాదు కదా, వాక్యం ఎప్పుడు ఊరికే రాదు. యేసయ్యలో ఎవరున్నారు? పావురం రూపంలో ఎవరొచ్చారు? పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. యేసును గుర్చిన మాట ఎప్పుడు ఒంటరిగా రాదు. యేసయ్యతో పాటు పరిశుద్ధాత్మ కూడా కలిసి ఉంటాడు. ఎందుకంటే యేసయ్యలో పుట్టినప్పుడే మరియ తల్లి గర్భములోనే ఆమె ఎలా గర్భధారణ చేసింది? పరిశుద్ధాత్మ వలన నీవు గర్భవతి అవుతావు. పరిశుద్ధాత్మ లేకుండా యేసు లేడు, యేసు లేకుండా పరిశుద్ధాత్మ లేడు. యేసు మాటను తెచ్చేదే ఆత్మదేవుడు. ఆత్మ లేకుండా క్రీస్తు లేడు, క్రీస్తు లేకుండా ఆత్మ లేడు. కనుక క్రీస్తును గుర్చిన మాట మనలోనికి తెచ్చేదే ఆత్మ, మనలోనికి తెచ్చేదే ఆత్మ. మీకు వాక్యం చెప్పడానికి ఎవరో వచ్చి ఉంటారు. ఆ ఆయనలో, ఆ వ్యక్తిలో, ఆ బోధకునిలో, ఆ సువార్థికునిలో ఎవరుండి ఆ మాట చెప్పించారు? పరిశుద్ధాత్మ ఉన్నాడు. పరిశుద్ధాత్మ క్రీస్తు గురించి చెప్తాడు. పరిశుద్ధాత్మ క్రీస్తును మనలోనికి తెస్తాడు. లోపలికి మనం వచ్చాక యేసు కుమారుడు గనుక మనము కూడా దేవుని కుమారులం అవుతాం. కుమారుల్లో ఉన్న ఆత్మ ఇప్పుడు మనలోనికి వచ్చాడు. కుమారుల్లో ఉన్న ఆత్మ మనలోనికి దత్తపుత్రాత్మగా వచ్చాడు. మనలను కూడా కుమారులుగా, కుమార్తెలుగా చేస్తున్నాడు. ఇది క్రైస్తవ జన్మ. ఇది నూతన జన్మ. ఇది కొత్తగా జన్మించడం. ఇదే మరలా జన్మించడం అంటే.
మీరు ఏ క్షణమైతే ప్రభువును అంగీకరించారో మీరు ప్రభువుకు పుట్టారు. ప్రభువుకు పుట్టారా అనగా ప్రభువును నమ్మారా? ప్రభువును నమ్మారా? అయితే మీరు ప్రభువుకు పుట్టారు. ప్రభువుకు పుట్టారు. నేను ఎప్పుడు పుట్టాను? మీరు ఎప్పుడు పుట్టారో గుర్తు చేసుకోండి. నేను ఎలా పుట్టాను? నేను ఎప్పుడు పుట్టాను? నన్ను 5వ సంవత్సరంలోనే ప్రభు సేవకు నన్ను సమర్పించారు నా తల్లిదండ్రులు. 5వ సంవత్సరంలోనే నాకు పొంగు చూపింది. నేను చనిపోవలసిన వాడను. 9 సార్లు వచ్చి పోయింది. మంచం పట్టేశాను. కనురెప్పలు కూడా తెరవలేని స్థితిలో ఉన్నాను. అప్పుడు మా నాన్నగారు సైన్యంలో ఉన్నారు, మిలిటరీలో ఉన్నారు, అస్సాంలో ఉన్నారు. అస్సాంలో పోస్టింగ్. కొత్తగా అప్పుడే ప్రభువును నమ్మిన విశ్వాసం. ఇక నా తల్లిదండ్రుల విశ్వాసం, ఇతడు ఔషధాలు మేము వాడం, ప్రభువే స్వస్థపరచాలి అని చెప్పి మా నాన్నగారు సెలవు పెట్టి ఏకాంతానికి వెళ్ళి ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. కంసోనయ్య గారు నేర్పిన భక్తి. ఏకాంతంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు. నా తల్లి నా మంచం దగ్గర ఉండి ప్రార్థన చేస్తూ ఉంది. అప్పుడు ఒక దినంలో ఇక చనిపోతాడని వీళ్ళకి అనిపించేసింది. కాలనీ వాళ్ళు వచ్చి నా నాన్నగారు తోటి ఆఫీసర్లు అందరూ వచ్చి, బిడ్డకి ఏమైనా అయితే మీరిద్దరి మీద కేసు పెడతా, మీరు జైలుకి వెళ్తారా అని బెదిరించారు. అప్పుడు మా తల్లిదండ్రులు ఇద్దరు వారు తర్వాత సరిచూసుకున్నారట. ఏకకాలంలో ఏమని ప్రార్థన చేశారంటే హిజ్కియా ప్రార్థన చేశారు. ఏమని? అయ్యా, చనిపోతే మన్నైపోతాడు, బ్రతికితే నీ సేవ చేస్తాడు. ఎప్పుడైతే ఆ మాట అన్నారో నేను ఆ కమ్మడం, కన్ను రెప్పలు కూడా తెరవలేని స్థితిలో ఉన్న నేను, ఆ మిలిటరీ కమ్మడ అంత బరువుగా ఉండేది, ప్రక్కన వెంటనే పారేసి లెగ్సి కూర్చొని ఆకలేస్తుంది, అన్నం పెట్టండి అని అనట అని మా అమ్మగారు ఇప్పటికీ నాకు చెబుతారు. ఆ 5వ ఏట నేను ప్రభువుకు సమర్పించబడ్డాను. 6వ సంవత్సరంలో నాకు దైవ దర్శనం ప్రభు కలిగించారు. ఆ వయసు ఎలాంటిదో మీకు తెలుసు. ఏముంటుంది? ఏ జ్ఞానం ఉంటుంది? అలాంటి వయసులో గొప్ప వెలుగును ప్రభు ఆ రాత్రిపూట నాకు కలిగించారు. ఒక పెద్ద సిలువ ఆకారం నా యొక్క తల దగ్గర రాత్రిపూట నిలిచింది, ప్రకాశిస్తుంది. ఇటు చుట్టూ దురాత్మలు నా మీదికి నన్ను లాక్కుపోవటానికి వస్తున్నాయి. 6వ సంవత్సరంలో ఎండాకాలం మే మాసములో నాకు ఈ దర్శనం కలుగుతుంది. నిద్రపోతున్నానా? నిద్రపోవట్లేదు, మెలకుగా ఉన్నాను. అంత తేటగా కనబడుతుంది. గోడ లోపల నుండి దురాత్మలు వచ్చేస్తున్నాయి. పెద్ద పెద్ద సర్పాలు ఇంత లావునున్నాయి, నన్ను మృంగటానికి నోరు తెరిచి వస్తున్నాయి. ఎప్పుడైతే నేను సిలువ పీఠం పట్టుకుంటానో, సిలువను హత్తుకుంటానో, అవి లోపలికి వెళ్ళిపోతున్నాయి. అది సిలువ వదిలేస్తే అవి నన్ను మృంగటానికి నా మీదకి వచ్చేస్తున్నాయి. సిలువ పట్టుకున్నంతసేపు నేను భద్రంగా ఉంటున్నాను, నాకేం కావటం లేదు. ఇలా నేను అరుస్తున్నాను, కేకలు వేస్తున్నాను, ఏడుస్తున్నాను. అందరికీ ఎందుకు బాబు ఇలా చేస్తున్నాడని అనుకుంటున్నారు. ఎవరికేం కనపడలేదు, నా ఒక్కడికే ఇదంతా కనపడుతుంది. నా తండ్రి గారు నా ప్రక్కన మోకరించి ప్రార్థన చేస్తున్నారు. నా తల్లి నా ప్రక్కనే ఉంది, ఏడుస్తున్నాను. ప్రక్కింటి వారు తర్వాత అడుగుతున్నారు, ఏంటి రాత్రి బాబు రాత్రంతా ఏడుస్తున్నాడు. వాళ్ళకి ఏడవటం, నేను అరవటం తెలుసు, కానీ నేను చూసింది మాత్రం నా ఒక్కడికే తెలుసు. ఆ వయసులో సిలువను పట్టుకోవటం ప్రభువు నాకు నేర్పాడు. సిలువలోనే రక్షణ ఉందని నేను తెలుసుకున్నాను. ఇక సిలువలోనే కొనసాగాలని. అయితే ఆ వయసులో అంత అవగాహన లేదు. 10వ సంవత్సరంలో నాకు ఆ వెలిగింపు దేవుడు ఇచ్చాడు. 5వ ఏట దేవునికి సమర్పించబడ్డాను. 6వ ఏట దేవుని చేత దర్శింపబడ్డాను. 10వ సంవత్సరంలో ఆదివారం, అది జూలై 24వ తారీఖు 1988వ సంవత్సరం. నాకు బాగా గుర్తు. ఉదయం ఆ చర్చికి అద్భుతమైన రీతిలో దేవుడు నన్ను అక్కడికి నడిపించాడు. అది మా చర్చి కాదు, అయితే దేవుని ఒక నడిపింపు, అక్కడికి వెళ్ళాలి, అక్కడ నువ్వు ఉండాలి అని. అక్కడికి నేను వెళ్ళిన వెంటనే సండే స్కూల్ జరుగుతూ ఉంది. 10వ వయసు కదా, సండే స్కూల్లో కూర్చోవాలి. అప్పుడు మా సండే స్కూల్ చెప్తున్న టీచర్, మీలో ఎవరు రక్షించబడ్డారు అని అడిగారు. రక్షణ అంటే తెలియదు, దాని స్పెల్లింగ్ తెలియదు. 10వ సంవత్సరంలో సాల్వేషన్, ఆర్ యు సేవ్డ్ అని ఇంగ్లీష్లో జరుగుతూ ఉంది ఆరాధన. నేను చేతులు ఎత్తలా,
అప్పుడు చాలామంది చేతులు ఎత్తలా, కానీ ఆ బోధకుడు నన్ను మాత్రమే విడిగా క్లాస్ ఆపేసి కొంచెం దూరం తీసుకెళ్ళి ఒక మెట్టు మీద కూర్చోబెట్టి నాకు సిలువు గురించి చెప్పారు. సిలువులోనే రక్షణ ఉందని చెప్పారు. అప్పటికే సిలువు చూసున్నవాడను. ప్రభు సిలువు రూపంలో నాకు దర్శనమిచ్చారు. ఎప్పుడైతే సిలువులోనే రక్షణ, ఆయన నీ కోసం చనిపోయాడు, ఆయన నమ్మితేనే నీకు పరలోకం, అది నాకు కొత్తగా చెప్పని అవసరం లేదు, ఆ సిలువ పట్టుకుంటేనే నాకు రక్షణ అని ప్రభు నాకు ముందే చూపించాడు. ఇక ఎప్పుడైతే సువార్త ఆ క్రీస్తు గురించి అతను నాకు వివరిస్తున్నాడో నా శరీరంలో ఒకలాంటి మార్పు, ఒకలాంటి ఆనందం. ఇక వెంటనే నేను నమ్ముతాను, నేను విశ్వసిస్తాను. మరి ఒక ప్రార్థన చేస్తావా? చేస్తానన్న. నా చేత ఒక ప్రార్థన చేయించారు. యేసయ్యా, నేను పాపిని, నన్ను క్షమించు. ఇన్నాళ్ళు తెలియక నిన్ను నమ్మలేదు. ఈరోజు నిన్ను నా నిజ రక్షకునిగా, సొంత రక్షకునిగా అంగీకరించుచున్నాను అని నా చేత ప్రార్థన చేయించారు. ఎప్పుడైతే ఆ ప్రార్థన చేశానో, ఆ యొక్క ఆరాధన ముగిసిందో, ఇంటికి నేను ఎలా గుర్తు చేసుకుంటానంటే ఆ ఆనందం. ఆ రోజు మీకు నయమాను గుర్తున్నాడు కదా, కుష్ఠం బాగైన తర్వాత తన ఇంటికి ఎలా వెళ్తున్నాడు? పసిబిడ్డలాగా అయిపోయిందంట శరీరం, పసిబిడ్డ చర్మంలాగా అయిపోయిందంట. భార్యకు చూపించడానికి ఉత్సాహంగా వెళ్తున్నాడు. అట్లాంటి ఒక ఏదో పొందిన, ఏదో దొరికిన ఒక సంతోషం లాంటి ఒక ఆనందం నాకు కలిగి ఆ రోజు ఆ క్రొత్త జన్మను నేను అనుభవించాను. ఆ తేదీ, ఆ గడియ నేను మరవలేను. ఎప్పుడైతే దేవుని వాక్కు నాలోనికి వచ్చిందో, దేవుని సువార్త, సిలువ సువార్త నేను మొదటిసారి విన్నానో, అది నాకు క్రొత్త జన్మను అనుగ్రహించింది. ఆ డేటు, ఆ టైము, ఆ రోజు నాకు సువార్త చెప్పిన వ్యక్తి నువ్వు రాసుకోవాలని చెప్పారు. నేను రాసుకున్నాను. ఈ రోజుకి ఆ దినాన్ని నేను మరవలేను. ఈ 3 సంగతులు నా జీవితాన్ని నడిపాయి. కొత్తగా జన్మించడము, కొత్తగా జన్మించాలి అనగా ప్రభువును పరిపూర్ణంగా అంగీకరించాలి. నువ్వే నా రక్షకుడివి అని ఒక గడియ, ఒక సమయంలో ఆ అనుభూతిని మనం పొందాలి. ఆ అనుభూతి కలిగించేదెవరు? పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చి నువ్వు దేవుని బిడ్డవి, ఈ రోజు నుండి మన స్థితి మారిపోయింది. మన తండ్రి వేరు, మన తండ్రి పరమందున్నాడు. ఇక మీదట మనం పరలోకమందున్న మా తండ్రి అని అంటాం. మన దేవుని బిడ్డలం. మనకు దేవుడు మన తండ్రి, దేవుడే మనకు తండ్రి అయితే ఇక మనకు కొదవేంటి? మన కొదవేంటి? ఇక ఆయన ప్రేమ నుండి ఏది విడదీయలేదు. ఆయన ఒక్కసారి మనకు తండ్రి అయితే ఇక మనకు అడ్డమేంటి? మనకి ఇంకేంటి తక్కువ? ఆ ధైర్యం మనలోనికి ప్రవేశిస్తుంది. మరలా పుట్టని వారికి, అంటనట్టు ఉండేవారికి, అంచుల్లో ఉండేవారికి, గోడ మీద ఉండేవారికి ఈ బిడ్డ వంటి అనుభవం కలగదు. జన్మ అనుభవం వరకు ఉండదు. వారు అంటనట్టు ఉంటారు, గోడ మీద ఉంటారు, అంచుల్లో ఉంటారు, సరిహద్దుల్లో ఉంటారు. ప్రభువులోనికి రారు, ప్రభువును పూర్తిగా నమ్మరు, పూర్తిగా హత్తుకోరు. అట్టి వారికి నూతన జన్మ అనుభవం కలగదు. అట్టి వారికి ఆత్మ వచ్చి చెప్పడు, నువ్వు దేవుని బిడ్డవే, నువ్వు దేవుని బిడ్డవే, నువ్వు దేవుని బిడ్డవని ఆత్మదేవుడు నిత్యము మనకు ఘంటాప్రదంగా ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం, మరలా నిద్రించిన తర్వాత మళ్ళా ఉదయం ఆత్మదేవుడు మనల్ని వీడకుండా ఉండి నువ్వు దేవుని బిడ్డవని గుర్తు చేస్తాడు. ఆ అనుభూతి మన బిడ్డలకు కలగాలి, మన యవ్వన బిడ్డలకు కలగాలి. ఎవరైతే ఇట్టి అనుభవం పొందుతారో, ఈ నూతన జన్మ అనుభవం కలుగుతుందో, అట్టి వారికి దేవుని మాట ఏమిటో చూడండి. పేతురు దగ్గరికి వెళ్దాం. పేతురు గారు ఏమంటున్నారో చూద్దాం. మొదటి పేతురు గ్రంథం 1వ అధ్యాయం 22-3 వచనాలు. మొదట ఏం చెప్పాడు? మీరు పుట్టాలి, మీరు పుట్టారు, మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయబీజము నుండి పుట్టింపబడిన వారు కనుక ఏం చేయాలి? ప్రేమ కలిగి ఉండాలి. మొత్తం మీద ఏం ఉండాలి? ప్రేమ ఉండాలి. మీరు దేవుని బిడ్డ అనడానికి బయటికి ఆధారం ఏంటి? బయటికి ఆధారం ఏంటి? లోపల ఆత్మక్రియ జరుగుతూ ఉంది, నిజమే. లోపట విశ్వసించావు, లోపట విశ్వాసం ఉంది. బయటికేం ఉండాలి? ప్రేమ ఉండాలి. బయట
ఆ ఆత్మఫలములో మొదటిది కదా అదే. ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. అవి 9 కదా. ఆ 9లో 8ంటికి తల్లి లాంటిది ప్రేమ. 8ంటికి తల్లి లాంటిది మొదటిది ప్రేమ. మొదటిది ఉంటే దానికి ఆ పిల్లలు తప్పకుండా పుడతారు. ప్రేమ ఉంటే విశ్వాసం ఉంటుంది, ప్రేమ ఉంటే మంచితనం ఉంటుంది, ప్రేమ ఉంటే దీర్ఘశాంతం ఉంటుంది, ప్రేమ ఉంటే మీకు ఆ సహనం ఉంటుంది. ప్రేమ కావాలి. దేవుని బిడ్డ అంటానికి ఆధారం ఏంటి? నువ్వు దేవుని బిడ్డవైతే నీలో ప్రేమ ఉండాలి. నువ్వు ప్రేమించే వాడవై ఉండాలి, ప్రేమ కలిగిన వాడవై ఉండాలి. ప్రేమ దీర్ఘకాలం ఉండును, ప్రేమ శాశ్వతము, ప్రేమ ఉప్పొంగదు, ప్రేమ మత్సరపడదు, ప్రేమ కోపపడదు, ప్రేమ తొందరపడదు, ప్రేమ హాని చేయదు, ప్రేమ ఎవరిని దుఃఖపెట్టదు. ఆ ప్రేమ ఆ ప్రేమ ఆ ప్రేమ మనలో ఎప్పుడైతే ఉంటుందో నువ్వు దేవుని బిడ్డవు. నువ్వు దేవుని బిడ్డవు. ప్రియులారా, వింటున్నారా? దేవునికి పుట్టారా? నేను దేవుని బిడ్డను అని మీరు అన్నారా? నోరారా ప్రార్థించేటప్పుడు నాయనా అని పిలుస్తున్నారా? అబ్బా తండ్రి అని పిలుస్తున్నారా? పరలోకముందున్న మా తండ్రి అని మీరు అంటున్నారా? మరి అంటుంటే ప్రేమ ఉందా? దేవుని బిడ్డవు అయితే నీలో ప్రేమ ఉండాలి కదా. ప్రేమ ఎందుకు లేదు? ప్రేమ ఎందుకు ఉండదు? ప్రేమకేంటి అడ్డం? వాక్యం చెబుతోంది. పేతురు భక్తుడు ఇలా అంటున్నాడు, ప్రేమకి 5 ఆటంకాలు ఉంటాయట. ప్రేమ కలగకుండా, ప్రేమ పుట్టకుండా, మనలో ప్రేమ కొనసాగకుండా చేసేవి ఈ 5 ఆటంకాలు. 2వ అధ్యాయం 1 పేతురు 1వ వచనం. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం ఆ పాలను ఆపేక్షించుడి. ఈ మాట మొత్తం మీకు కంటతం అవ్వాలి. కొత్తగా జన్మించిన వారైతే ఈ మాట మీకు కంటతం అవ్వాలి. మొదటి మాట నుండి చివరి మాట వరకు మీరందరికీ మీ హృదయంలో ఈ మాట ఉండాలి. అప్పుడే మిమ్మల్ని మీరు దిద్దుకోగలరు, మార్చుకోగలరు, మీరు ఎదగగలరు. ఆత్మీయ ఎదుగుదల జరగాలి అని అంటే స్పిరిచువల్ గ్రోత్, ఆత్మీయ ఎదుగుదల. చాలాసార్లు యవన బిడ్డలు నా దగ్గరకు వచ్చినప్పుడు స్పిరిచువల్ లైఫ్ గురించి ప్రార్థన చేయండి అంటూ ఉంటారు. ఆత్మీయంగా ఎదగాలి, నేను ఆత్మీయంగా ఉండాలి అని అంటారు. ఓకే, ఒక యవన బిడ్డ, నీ ఆత్మీయ జీవితం గురించి నీకు చింత ఉంది, నువ్వు ఆత్మీయంగా ఎదగాలనుకుంటున్నావు. ఇదిగో ఈ పూటకి నేను ఈ మాట అంటున్నాను. ఈ వచనం మీకు కంటతం అవ్వాలి. ఈ 3 వచనాలు, ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల ఏం చేయాలి? సమస్తమైన దుష్టత్వం నంబర్ 1, సమస్తమైన దుష్టత్వం నంబర్ 2, సమస్తమైన కపటం నంబర్ 3, వేషధారణ నంబర్ 4, అసూయ నంబర్ 5, సమస్త దూషణ మాటలు. ఈ మానాలి. దేవుని బిడ్డవైతే ఈ మానాలి. ఈ మానిన వాడే కొత్తగా జన్మించిన బిడ్డలా అవుతాడు. మనం దేవుని బిడ్డ అవ్వాలి. దేవుని నమ్మిన నీవు దేవుని బిడ్డవు గనుక మరలా దేవుని బిడ్డ అవ్వాలి. మరలా దేవుని బిడ్డ అవ్వాలి అని అంటే పేతురు భక్తుల ద్వారా ఆత్మదేవుడు మనకు బయలుపరిచే మర్మం ఏమిటంటే, ఈ 5 మానేసిన వాడు బిడ్డే. ఈ 5 మానేసిన వాడు బిడ్డ. ఈ 5 ఉన్నవాడు బిడ్డ కాదు. ఎందుకంటే ఈ 5 ఉంటే నువ్వు బిడ్డ ఎట్ట అవుతావు? నీ మనసు బిడ్డ వంటి మనసు ఎట్ట అవుతుంది? ఈ 5 ఏ ఒక్కటి కొన ప్రాణంతో ఉన్నా, ఏ ఒక్కటి కొసరున్నా నువ్వు బిడ్డవు కావు. ఎందుకంటే బిడ్డలో, ఒక పుట్టిన బిడ్డలో ఈ 5 ఉండవు. ఒక బిడ్డను తీసుకోండి, కొత్తగా జన్మించిన బిడ్డను తీసుకోండి. మొదటి వారం బిడ్డో, నెల బిడ్డో, 2వ నెల బిడ్డో తీసుకోండి.
ఆ బిడ్డను చేతిలో పట్టుకోండి. నంబర్ 1, దుష్టత్వం ఉంటుందా బిడ్డలో? బిడ్డలో దుష్టత్వం ఉంటుందా? నంబర్ 2, కపటం ఉంటుందా బిడ్డలో? ఉండదు. నంబర్ 3, వేషధారణ, బిడ్డలో వేషధారణ ఉంటుందా? ఉండదు. నంబర్ 4, అసూయ, బిడ్డకు అసూయ తెలుసా? కొత్తగా జన్మించిన బిడ్డకు అసూయ తెలుసా? తెలియదు. నంబర్ 5, తెలియదు. ఆ బిడ్డ ప్రపంచం ఏంటి? ఆ బిడ్డకి ఏం కావాలి? ఒకటి తప్ప, పాలు. అందుకనే వాక్యం అనే పాలు ఆపేక్షించు. ఆ బిడ్డకి పాలే ప్రపంచం. ఆ బిడ్డకు పాలు తప్ప, పాల ఆశ తప్ప, పాల కోరిక తప్ప ఇంకే ఉండదు. ఈ 5 ఉంటే నువ్వు బిడ్డవు కావు. బిడ్డ రూపంలో ఉన్న రాక్షసుడివి, బిడ్డలాంటి రాక్షసుడివి. ఎందుకంటే ఈ 5 ఉన్నవాడు బిడ్డ కాదు. ఈ 5 ఉంటే బిడ్డ ఎట్ట అవుతాడు? ఈ 5 ఉన్నవాడిని కంటే ఆ కనిన తల్లి రాక్షస తల్లి అవుతుంది. ఆ బిడ్డ రాక్షస పిల్లోడు అవుతాడు. ప్రియులారా, మీరు దేవుని బిడ్డ కాదా? మీకు స్వయం పరీక్ష పెట్టుకోవాలంటే మీలో ఈ 5 ఉన్నాయా లేదో చూసుకోవాలి. ఈ 5 ఎలాంటి పాపాలు? ముందు అది తెలుసుకుందాం. ఈ 5 పాపాలు ఎట్లాంటివంటే సునాయాసమైన పాపాలు. సునాయాసమైన పాపాలు. ఈ 5ంటిని చూడండి. దోషణ అంటే ఏంటి? నోరు ఆడించడం. నోరు ఆడించడానికి పైసా ఖర్చు ఉండదు. అందుకనే ఇవి ఖర్చు లేని పాపాలు. సునాయాసమైన పాపాలు, ఖర్చు లేని పాపాలు. మూడోది, ఈ పాపాలు అదృశ్య పాపాలు. కనపడవు, వినపడవు, లోపల ఉంటాయి, బయటికి కనపడవు. త్రాగినవాడు త్రాగాడని పట్టుకోవటానికి యంత్రం కనిపెట్టారు. వాడు ఊదితే దొరుకుతున్నాడు. అందులో తన ఊపిరి వదిలితే చాలు ఆ యంత్రం పట్టుకుంటుంది ఇతని లోపల, ఇదిగో ఇది ఉంది అని. కానీ ఈ 5 పాపాలు పట్టుకోవటానికి భూమి మీద ఏ యంత్రం లేదు. మీరు ఎక్స్రే తీయండి, ఈ దొరకవు. ఇంకేమో దొరుకుతాయి, ఈ పాపాలు ఉన్నట్టు దొరకవు. అసూయపరుడిని పడుకోబెట్టండి, సిటీ స్కాన్ చేయించండి, అసూయ దొరకదు. గడ్డ దొరుకుద్ది, అసూయ దొరకదు. ఏ యంత్రం, మీరు బ్లడ్ టెస్ట్ చేయించండి, అసూయ బయటికి రాదు. మీరు స్కాన్లు చేయించండి, అసూయ ఉన్నట్టు టీవీలో అది చూపించదు, మానిటర్ మీదకి అది రాదు. ఇవి దొరకని పాపాలు, అందని పాపాలు, లోపటే ఉండే పాపాలు, ఖర్చు లేకుండా కుర్చీలో కూర్చుని చేసే పాపాలు. మనం ఇక్కడి నుంచి అక్కడ కదలని అవసరం లేదు, ఇక్కడి నుంచి ఇక్కడ లేగని అవసరం లేదు. కింద చక్కగా ఒక మూలలో కూర్చొని రోజంతా చేయొచ్చు ఈ పాపాలు. పైసా ఖర్చు లేని పాపాలు. త్రాగాలంటే ఎక్కడికైనా వెళ్ళాలి, డబ్బులు ఇవ్వాలి, కొనుక్కోవాలి, తాగాలి. ఈ డబ్బులు ఖర్చు లేని పాపాలు. వీళ్ళు దొరకరు. సమాజం దృష్టిలో త్రాగుబోతు అసహ్యుడు. సమాజం త్రాగుబోతును అసహించుకుంటుంది. కానీ ఈ పాపాలు చేసేవాళ్ళు దొరల్లా తిరుగుతూ ఉంటారు. వీళ్ళు దొరకరు. అసలు వీళ్ళు జైలుకి వెళ్ళాలి. వీళ్ళ మీద కేసు పెట్టలేం. మీరు వెళ్ళి సమస్తమైన కపటం ఉంది కేసు పెట్టండి అంటే మీరు లోకల్ పోలీస్ స్టేషన్లో కేసు తీసుకుంటారా? సమస్తమైన దోషణ ఉంది అని అంటే కేసు ఉంటుందా? లేదు. కేసు లేని పాపాలు, సెక్షన్లు లేని పాపాలు, ఐపీసీ లేని పాపాలు ఇవి. దీని మీద కేసు పుట్టదు. ఇట్లాంటి వాళ్ళు జైలుకి వెళ్ళరు, చక్కగా దొరల్లా తిరుగుతూ ఉంటారు. అందుకని ఇవి భయంకరమైన పాపాలు. అందుకని ఆత్మదేవుడు ఆ 5 పాపాలను ఏరి కోరి మనకు చూపిస్తున్నాడు. త్రాగుబోతుతనం అని అనొచ్చుగా ఇక్కడ, నరహత్య అనొచ్చుగా ఇక్కడ, వ్యభిచారం అనొచ్చుగా ఇక్కడ, లేదు. ఆత్మదేవుడు క్రైస్తవులు ఏ పాపమైతే సునాయాసంగా చేస్తారో తన ఆ జ్ఞానాన్ని బట్టి ఆయన ఆ 5 పాపాలను ఎత్తి చూపుతున్నాడు మనకి. ఎందుకంటే ఈ 5 పాపాలు అన్ని పాపాలకు తల్లి లాంటివి. ఈ 5లో ఒక పాపం ఉంది, అది ఈ పాపాలన్నిటికీ అది తల్లి అయితే మిగతావన్నీ పిల్లలే. మొదటిది దుష్టత్వం. దుష్టత్వం అంటే ఏమిటి? దుష్టత్వం అంటే ఏమిటి? సమస్తమైన దుష్టత్వం. బైబిల్ గ్రంథములో వింటున్నారా? దుష్టత్వం అంటే
ఉద్దేశపూర్వకంగా, సంతోషపూర్వకంగా ఇతరులను బాధ పెట్టే మనసు దుష్టత్వం. కీర్తనలో దుష్టులు ఉన్నారు, సామెతల గ్రంథంలో దుష్టుడు ఉన్నాడు. బైబిల్ మొత్తంలో ఎక్కడ దుష్టుడు వచ్చినా, దుష్టత్వం అంటే ఏమిటి? దుష్టత్వం అంటే పనిమాల, కావాలని వాళ్ళని కదిలించి వాళ్ళని బాధ పెట్టడం. వీళ్ళకి సరదా. మీరు కళ్ళు మూసుకున్నారు, మీదేదో దాచేస్తారు. హాస్టల్లో అలా పిల్లలు చేస్తూ ఉంటారు. మేము కళ్ళు మూసుకొని ప్రార్థన చేయడానికి చేతులు ఎత్తే కళ్ళు తెరిసిన తర్వాత ప్లేట్ ఉండేది కాదు. మా స్నేహితుల్లో ఎవరో దాన్ని దాచేసేవాళ్ళు. నా ప్లేట్ ఒకసారి 2 నెలలు దొరకలా. 2 నెలలు ఇబ్బంది పడ్డాను. వాళ్ళు నా ఇబ్బందిని చూస్తున్నారు, చూసి ఆనందిస్తారు. ఎదుగుతున్నాడా, అడుగుతున్నాడు అందరినీ. మన బాధ చూసి వాళ్ళు ఆనందపడతారు. దాన్ని దుష్టత్వం అంటాం. దుష్టత్వం అంటే ఏంటంటే మిమ్మల్ని బాధ పెట్టి మీ బాధ చూసి ఆనందిస్తారు. మిమ్మల్ని బాధ పెట్టి వెళ్ళి గొప్పగా చెప్పుకుంటారు. ఇట్లా చేశాను నేను. మీకు దుష్టుని పట్టుకోవాలంటే వాళ్ళు మీ దగ్గరకు వచ్చి ఈసారి గట్టిగా ఇచ్చానంటారు. గట్టిగా ఇచ్చాడు, దాన్ని గొప్పగా చెప్పుకుంటున్నాడు అని అంటే దుష్టుడే. ఎక్కడికి వెళ్తున్నావు అంటే గట్టిగా ఇవ్వటానికి వెళ్తున్నానంట. దుష్టుడు ఎలాంటి వాడు? పొద్దున్నే లేచి గొడవాడాలని చెప్పి అన్నం తింటాడు. మరి బలం ఉండాలిగా. గొడవాడటం కోసం స్నానం చేసి బట్టలు వేసుకుని బయలుదేరతాడు. దుష్టుడు బాధ పెట్టడానికి జీవిస్తాడు, బాధ పెట్టడానికి సంతోషిస్తాడు, బాధ పెట్టడానికి గర్విస్తాడు, బాధ పెట్టి దానిలో ఆనందం పొందుతాడు. దాన్ని దుష్టత్వం అంటాం. కావాలని చూటిపోటి మాటలతో పొడిచి మిమ్మల్ని బాధ పెట్టాక అప్పుడు వీళ్ళ కడుపు చల్లగా ఉంటుంది. మీరు బాధపడుతుంటే వాళ్ళకి సంతోషం, మీరు సంతోషంగా ఉంటే వాళ్ళకి బాధ. మీరు బాధపడుతుంటే సంతోషపడే మనస్సు, దాన్ని దుష్టత్వం అంటాం. మీకు చాలామంది దుష్టులు తెలిసి ఉండొచ్చు, కానీ ఈ పూట మనం వాళ్ళ గురించి ఆలోచించవద్దు. మీలో ఆ మనసు ఉందో లేదో చూసుకుందాం. మనలో ఆ మనసు ఉంటే మనం బిడ్డలంగా. దేవుని బిడ్డకు బాధ పెట్టే మనసు ఉండకూడదు. దేవుని బిడ్డకు ఇతరులను బాధ పెట్టి ఆ బాధలో సంతోషాన్ని పొందకూడదు. వాళ్ళది లాక్కుని దాచేసి వాళ్ళని ఏదో ఒకటి ఆట పట్టించడం. యవనస్తులు అలా చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు ఫోన్ దాచేస్తారు, బ్యాగ్ దాచేస్తారు, షూ దాచేస్తారు, ఆనందిస్తారు. బాధ పెట్టి ఆనందించడం. ఈ పిల్లలు చిన్న వయసు నుండే ఈ మనస్తత్వం పొందుకుంటారంట. ఏదో ఒక తునీగను పట్టుకోవటం, దాన్ని రెక్కలు పీకేయడం, ఆనందించడం. అది కుంటుతుంటే, అది బాధపడుతుంటే దాన్ని కాళ్ళు లాగేయడం. ఈ వ్యక్తి పెరిగాడు అనుకోండి, తూనీగకు చేసిన వాడు ఇప్పుడు పెళ్లి చేసుకుంటే పిల్లకి చేస్తాడు. తూనీగ రెక్కలు రాగేసిన వాడు ఇప్పుడు ఉద్యోగం వచ్చింది, తోటోళ్ళని అలా చేస్తాడు, కిందోళ్ళని అలా చేస్తాడు. ఎందుకంటే వాడు చిన్నప్పటి నుండి దుష్టుడు. బాధ పెట్టడం వాడికి ఆనందం. పురుగులు పట్టుకుని అలా చేసేవాడు, కుక్కలను అలా చేసేవాడు, జంతువులను అలా చేసేవాడు, గేదెలను అలా చేసేవాడు. ఇప్పుడు మనిషిని ఇస్తే మనిషిని కూడా అలా చేసుకుంటాడు. కనుక ఎవరినైనా చేసుకోండి, కానీ దుష్టుని పెళ్లి చేసుకోవద్దు. వాడు బాధ పెట్టడంలోనే ఆనందిస్తాడు. బాధ పెట్టడమే అతని గురి. క్లియరా? ఈ మనసు దేవునికి ఇష్టమైంది కాదు. రెండవది సమస్తమైన కపటం. ఇది మరీ అసహ్యమైంది. దుష్టత్వం ఓపెన్. దుష్టుడు నేను దుష్టుడని ఒప్పుకుంటాడు, నేను చెడ్డోడిని అంటాడు. అయితే ఏంటంటాడు? దుష్టుడు ఓపెన్గా తన్ను తాను దుష్టుడిగా ఒప్పుకుంటాడు. నేను చెడ్డోడినే, నేను చెడ్డ పనులే చేస్తా ఏంటంట అని అతని మనస్సు. కానీ కపటధారి చెడ్డోడు కానీ బయటికి కనపడినాడు. సమస్తమైన కపటం. దుష్టత్వం కంటే మహాభయంకరం కపటం. ఈ మనసు దేవునికి అసహ్యం అంటే అసహ్యం. లోపట ఒకటి, బయటకు ఇంకొకటి. దాన్నే కపటం అంటారు. లోపల వేరే మనస్సు, బయటకేమో బాగున్నారా అంటాడు. లోపల మనసు ఏమి వీడు ఎప్పుడు పోతాడా అని. సో బయటకేమో బాగున్నారా అని అడగటం, ప్రేమించినట్టు ఉండటం, లోపటేమో వేరే కోరికలు ఉన్నాయి. లోపట ఒకటి పెట్టుకుని బయట ఒకటి చేయటం దేవునికి అది అస్సలు అసహ్యం. అట్లాంటి వారిని ప్రభు సర్పసంతానమా అని అన్నాడు. అట్లాంటి వారిని వేషధారులారా అన్నాడు.
అట్లాంటి వారిని ప్రభు మీరు వ్యభిచార తరము అని చెప్పాడు. ఎందుకంటే వారు బయట కడుక్కుంటారు, లోపట కడగరు. బయటే మనుషులకు కనబడటానికి ఎన్నైనా చేస్తారు, లోపట వారు వేరే మనసు ఉంది, లోపట అజితేంద్రియత్వము, లోపట దోపుతో నిండుకుని ఉన్నారు, లోపట కీడుతో దుష్టత్వంతో నిండుకుని ఉన్నారు. బయటికి మాత్రం భక్తి ఉన్నట్టు, ప్రేమ ఉన్నట్టు అందరినీ బాగా పలకరిస్తారు. వారి లోపల వేరే మనసు ఉంది. దేవునికి ఈ మనసు నచ్చదు. ప్రభు అంటున్నారు, ఒకప్పుడు ఇవి మీలో లేవు, ఒకప్పుడు మీలో లేవు. మీరు ఒకప్పుడు చిన్నపిల్లలు, నిజమే, మనం అందరం ఒకప్పుడు పసిపిల్లలమే. చూడండి, మన ఎదుగుదల ఆలోచన చేద్దాం. మనం ఎదుగొచ్చాం. ఈ వయసులు ఈ రోజులు చాలా పెద్దవి. అఫ్ కోర్స్ చిన్నపిల్లలు ఉన్నారు. ఇప్పుడు చిన్నపిల్లలకి పెద్ద పిల్లలకి తేడా ఏంటి? చిన్నోళ్ళకి పెద్దోళ్ళకి తేడా ఏంటి? చిన్నప్పుడు అబద్ధం చెబితే చెమటలు పట్టేయి. చిన్నప్పుడు దొంగతనం చేస్తే వణుకు పుట్టేది, చెమటలు పట్టేయి. ఇప్పుడు పెద్దోడు అయిన తర్వాత ఇప్పుడు అబద్ధం చెప్తాడు, దొరకడం. అంటే ఎందులో ఎదిగాం? పాపం బాగా చేయటంలో ఎదిగాం. ఒకప్పుడు దొంగతనం చేస్తే దొరికిపోయేవాళ్ళం. మన ముఖం చెప్పేసేది, మన శరీరం చెప్పేసేది, ఈడే తీసేయడని వాళ్ళకి అర్థమైపోతుంది. ఇప్పుడు పెద్దోడు అయిపోయిన తర్వాత దొంగతనం చేస్తాడు, ఎవరికి దొరకడు. అడిగామనుకోండి, నేను తెత్తు తాసుపంలో లేస్తాడు. నేను ఎట్ట కనపడుతున్నాను, నేను అట్టంటున్నా, ఇట్టంటిదాన్నా అని అంటారు. అంటే చిన్నప్పుడు ఆ తెలివితేటలు లేవు. ఎదిగే కొలది మానవుడు దేనిలో ఎదుగుతున్నాడో మీకు మీరుగా మీ జ్ఞానాన్ని ఉపయోగించి ఆలోచించండి. మానవుడు ఎదుగుతూ ఉన్నాడు, దేనిలో ఎదుగుతున్నాడు? పాపము బాగా చేయడంలో ఎదుగుతున్నాడు. దొరకకుండా ఉండేటట్టు ఎలా చేయాలో దారులు ఎత్తుక్కుంటున్నాడు. కానీ మానవ ఎదుగుదలంతా చెడు వైపుకే కనపడుతుంది, మంచి వైపుకి కనపడటం లేదు. అందుకనే ప్రభు అంటున్నారు, మీరు చెడు వైపుకి ఎదిగిపోయారు. ఆ ఎదుగుదలను నరికి మంచి వైపుకు ఎదుగు నిమిత్తం, రక్షణలో ఎదుగు నిమిత్తం ఇటు ఎదిగారు, ఇటు నరికేయాలి. ఇటు వద్దు, మీరు ఎదగాల్సింది ఇటు. మీరు అటు ఎదగాలంటే దీన్ని తీసేసుకోవాలి, దీన్ని మానాలి. ఇది మానేసి రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం ఆ వాక్యం అనే పాలను ఆపేక్షించుడి. ఇటు ఎదగాలంటే ఆ పాలే మీకు బలము. ఇటు ఎదగటానికి లోకం, కానీ అటు ఎదగాలంటే, దేవుని వైపు ఎదగాలంటే ఆత్మీయంగా ఎదగాలి, ఆత్మలో ఎదగాలి, క్రీస్తులో ఎదగాలి, దేవునిలో ఎదగాలి అని అంటే ఆయనిచ్చే పాలే, ఆయనిచ్చే పాలే. మనం ఇటు ఎదిగేశాం, ఇటు పెరిగేశాం. ఇటు ఎలా పెరిగాం, ఎందులో పెరిగాం? పాపం బాగా చేయటంలో పెరిగాం. ఈసారి దొరకకుండా ఉండేటట్టు తెలివితేటలు సంపాదించాం. అందుకనే ప్రభు అంటున్నారు, మీరు ఎదిగారు, ఎదిగొచ్చారు, కానీ తప్పుగా ఎదిగేశారు, తప్పుడు మనసులో ఎదిగారు. ఈ మనసు తీసేసుకోవాలి, దుష్టత్వం తీసేసుకోవాలి, కపటం తీసేసుకోవాలి. మూడవది వేషధారణ. వేషధారణ వేషధారణ ప్రభువుకు ఎంతో అసహ్యమైంది. వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా అని ప్రభు మందలించారు. వేషధారణ ప్రభువుకు వేషధారణ అస్సలు నచ్చదు. వేషధారులు అస్సలు నచ్చరు. వేషధారులు మనకు కూడా అసహ్యం వేస్తుంది. మీరు కూడా కొంతమందిని చూసి ఉంటారు, వాళ్ళ బ్రతుకు మీకు తెలుసు, కానీ బయటికి మాత్రం వాళ్ళు భక్తి వేషం వేస్తారు. అసహ్యంగా ఉంటుంది. భక్తిగా ఉన్నట్టు, ప్రేమగా ఉన్నట్టు నటిస్తారు. కపటం, వేషధారణ రెండు అక్క చెల్లెళ్ళు లాంటి. కపటం, వేషధారణ. ఈ కపటం ఉంటేనే వేషం నడుస్తుంది, వేషం ఉంటే కపటం ఉంటుంది. నేను వేషధారిన అయితే నాకు కపటం ఉంది, నేను కపటధారిన అయితే నేను ఖచ్చితంగా వేషధారినే. ఎందుకంటే కపటం, వేషం రెండు అక్క చెల్లెళ్ళు, రెండు ఉంటాయి. ఒకటి ఉంటే ఒకటి ఉన్నట్టే. వేషం వేషం అంటే ఏంటి? వేషధారణ అంటే ఏమిటి? రెండు జీవితాలు, రెండు మనస్సులు, రెండు మాటలు, రెండు నాలుకలు. వాళ్ళకి పైకి ఒక రూపం ఉంటుంది, లోపల ఇంకొక రూపం ఉంటుంది. బయటకు ఒక జీవితం ఉంటుంది, వేరే ఇంకొక జీవితం ఉంటుంది. రెండు జీవితాలు, రెండు మనస్సులు కలిగి జీవిస్తారు వాళ్ళు. వేషధారణ. దేవునికి వేషధారణ నచ్చదు. దేవునికి కపటము నచ్చదు. కపటం బయటికి ప్రేమ ఉన్నట్టు, కానీ వాళ్ళు హాని చేయడానికే కపటం చూపిస్తారు.
మీకు కపటధారిని అర్థం కావాలంటే, చేపలు పట్టేవాడు వల వేసి గేలం వేసి చేపలు పడతారు కదా. గేలం వేసినప్పుడు ఆ ముళ్ళుకి ఏం గుచ్చుతారు? ఏదో ఒక ఎర గుచ్చుతారు, ఆహారమో పురుగో గుచ్చుతారు. ఇప్పుడు ఈ గేలం వేసిన వాడు చేపతో ఏమంటున్నట్టు? చేప నీకు ఆకలిగా ఉందని నాకు తెలిసింది, నీకు భోజనం తెచ్చాను అంటున్నాడు. బయటికి మాత్రం అది, లోపల మనసేంటి? చేప నాకు ఆకలిగా ఉంది, నువ్వు దొరికితే నాకు భోజనం అవుతావు అని గేలానికి మెత్తటి ఆహారం పెడతాడు. సో కపటదారి బయటికేమో నీకు ఆకలిగా ఉంది, నీకు మేలు చేయటానికే వచ్చానంటాడు. కానీ లోపట వాడికి ఆకలి ఉంది, వాడికి భోజనం కావాలి, నిన్నే భోజనం చేసుకుందామని చూస్తున్నాడు. దేవునికి ఈ రెండు మనసులు నచ్చవు, రెండు జీవితాలు నచ్చవు. అందుకనే ఇది మానాలి, ఇది మానిన వాడే దేవుని బిడ్డ, ఇది ఉన్నవాడు దేవుని బిడ్డ కాదు అని ప్రభు తేటగా చెప్తున్నారు. దుష్టత్వం దేవునికి నచ్చదు, కపటం దేవునికి నచ్చదు, వేషధారణ దేవునికి నచ్చదు. అన్నిటికంటే చెడ్డది, మహా చెడ్డది, నాలుగోది అసూయ అండి. అసూయ మహాభయంకరం. అసూయ అన్నిటికంటే చెడ్డది. అసూయ అన్నిటికంటే భయంకరమైంది. అసూయ అన్నిటికంటే గడ్డుది. అది అంత సులభంగా వదిలేది కాదు. అందుకనే అసూయను జయించారా? నా మాట నమ్మండి, మీరు ఎన్నో పాపాలను ఒక్క దెబ్బలో జయించిన వారు అవుతారు. అసూయను జయించిన వాడు మహావీరుడు. అసూయను జయించగలగడం అది దేవుడు మనకిచ్చే గొప్ప వరం. అసూయ ఎలాంటిదట? తీతు పత్రికలో పౌలు భక్తుడు ఇలా అంటున్నాడు. తీతు పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును అవిధేయులమును మోసపోయిన వారమును నానా విధములైన, ఇక్కడ నుండి జాగ్రత్తగా వినండి, చదవండి. దురాశలకును భోగములకును ఏమన్నారు? దాసులమునై ఉండి దుష్టత్వమందును అసూయయందును కాలం గడుపు. దేనిలో కాలం గడుపుతున్నామంట మనం? రెండు, దుష్టత్వమందును కాలం గడుపుచు. అంటే మూల భాషలో నా మాట నమ్మండి, దాని అర్థం ఏంటంటే, అసూయ నీళ్ళైతే అందులో మనం చేపల్లా మునిగి తేలామని అన్నట్టు. అసూయలో కాలం గడపటం అంటే, మీ ఫిష్ ట్యాంక్లో చేప ఎలాగైతే ఈదుతూ ఉంటుందో అలాగా అసూయలో మనము జీవించేవాళ్ళమాట. అసూయలో జీవించేవాళ్ళం అంటే క్రీస్తులో కాదు, దేవునిలో కాదు. ఒకప్పుడు మనం అసూయలో బ్రతికేవారు. అసూయ అంత చెడ్డ పాపం ఇంకోటి లేదు. దుష్టుడైనా సెలవు తీసుకుంటాడు, దుష్టుడైనా విశ్రాంతి తీసుకుంటాడు. అసూయకి సెలవు ఉండదు, అసూయకి వాయు వరస ఉండదు. అసూయకి మనకి వీళ్ళు దగ్గరస్తులు, వీళ్ళు మన బంధువులు, నా తోడబుట్టింది, నా తోడబుట్టినోడు అని తెలియదు. అసూయకి బంధురికం చూడదు, అసూయకి మంచి చెడు ఆలోచించదు. దుష్టుడైనా ఒకరోజు విశ్రాంతి తీసుకుంటాడు అలిసిపోయి, వేషధారి అయినా సెలవు తీసుకుంటాడు. జాకెట్ అసూయ, వీళ్ళు వేసుకొచ్చిన నగలు అసూయ, వీళ్ళు వేసుకొచ్చిన చెప్పులు అసూయ, బండి అసూయ, వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు అసూయ, సాక్ష్యం చెప్పారు అసూయ, ఏది చెప్పినా, ఏది చేసినా, ఏది విన్నా అసూయ. అంటే అసూయ ఎంత చండాలమైన పాపం అంటే, ఎవరి బాగు ఓర్చలేదు, ఎవరు బాగుండకూడదు, నేనే బాగుండాలి. ఎవరు బాగున్నా కడుపులో ఒకలాగా తిప్పుతుంది. ఎవరు ఏదో కొన్నారంటే ఇటు నీరసమైపోతున్నారు. అందుకనే అసూయ పరుని పట్టుకోవాలంటే నేను ఇలా చిట్కా చెప్పాను. మీరు ఏదైనా కొన్నారు, ఏదో కొన్నారు, బండో ఫ్రిడ్జో కొన్నారు, మీరేం చేయాలంటే వాళ్ళకి ఫోన్ చేయాలి.
ఫోన్ చేసి అయ్యా ఇప్పుడే కొన్నాము, దించుతా ఉన్నారు, లోపల పెడతా ఉన్నారు అని అంటే మీరు ఆ మాట విన్న వెంటనే అటువైపు ఫోను కాసేపు 10 సెకండ్ల వరకు పనిచేయదు, వాళ్ళకి సౌండ్ ఉండదు. అసూయపరుడు సువార్తకి, శుభవార్తకి షాక్ అవుతాడు. వింటున్నారా? అసూయపరుడు శుభవార్త చెప్తే షాక్ అవుతాడు. మీరు బండి పోయిందని చెప్పండి, నిలబడతాడు. మీరు బండి కొన్నారని చెప్పండి, పడిపోతాడు. అసూయకి అది తేడా. మీరు పోయిందని అంటే దుర్వార్త చెబితే తట్టుకోగలరాళ్ళు, బ్యాడ్ న్యూస్ తట్టుకోగలరు. గుడ్ న్యూస్కి అయితే గ్లూకోజ్ కలపాల్సి వస్తుంది. గుడ్ న్యూస్ అయితే వాళ్ళు కూర్చున్నప్పుడే చెప్పాలి, నిలబడ్డప్పుడు చెప్పకూడదు అసూయపరుడికి, ఎందుకంటే పడిపోతాడు, దెబ్బ తగులుతుంది. అందుకని అసూయపరుడుకి మనం శుభవార్త చెబితే తట్టుకోలేడు. అసూయపరుడు దుర్వార్తలు తట్టుకోగలుగుతాడు. ఎట్లాంటి బండలాంటి దుర్వార్త చెప్పండి, తట్టుకోగలడు. ఎందుకంటే అసూయపరుడు విజ్ఞాపనాపరుడు, అసూయపరుడు ప్రార్థనాపరుడు. అయితే ఆ ప్రార్థన కొంచెం వేరుగా ఉంటుంది. ఏంటి ఆ ప్రార్థన అంటే, అసూయపరుడు ఒక వీధిలో నుండి వెళ్తా ఉన్నాడు. ఈ ఇల్లెంక చూస్తాడు, ఇది కూలిపోనుగాక అంటాడు. ఈ ఇల్లెంక చూస్తాడు, ఇది పడిపోనుగాక అంటాడు. మనిషిని చూస్తాడు, ఈడు పాడైపోనుగాక అంటాడు. అయితే యేసు నామంలో అనలేడు. అది తప్ప అసూయపరుడు నిత్య ప్రార్థనలో ఉంటాడు. అతని ప్రార్థన కొంచెం వేరంతే. ఏం ప్రార్థన అంటే, ఎవరు గుర్తొచ్చినా వాళ్ళు పాడైపోనుగాక, వీళ్ళు నాశనం అయిపోనుగాక, వీళ్ళు కృషించిపోనుగాక, వీళ్ళు ఫెయిల్ అయిపోవాలి, వీళ్ళు నష్టమైపోవాలి, వీళ్ళ కీడు జరగాలి, ఆ బండి పడిపోవాలి. ఇక అసూయపరుడు ఎప్పుడూ కూడా ఒకలాంటి ప్రార్థనలో ఉంటాడు. అందుకని అసూయపరుడు ఉపవాస ప్రార్థనకు రాలేడు, అసూయపరుడు ప్రార్థన చేయలేడు. ఇప్పుడు నాకు మీరంటే బండెడు అసూయ. నేను తవ్విరి ఎందుకో ఆ రోజే ఉపవాస ప్రార్థనకు వచ్చాను. పాస్టర్ గారు అదేంటో మరి ఆ రోజే ఆయన గురించి నన్ను ప్రార్థన చేయమన్నాడు. నేనేమో రోజంతా ఆయన చెడిపోవాలని ప్రార్థన చేశాను. కానీ ఇప్పుడు మైక్ తీసుకుని ఏమని ప్రార్థన చేయాలి? ఆయన బాగుండాలని చేయాలి. నోరు వస్తుందా? ఆయన చెడిపోవాలని 6 నెలల నుండి నేను ప్రార్థన చేస్తున్నా, నా ప్రార్థన పనిచేయట్లా. ఇప్పుడు పాస్టర్ గారు నన్ను ఇరకాటంలో పెట్టారు. ఇప్పుడు ఏమంటున్నాడంటే ఆయన గురించి ప్రార్థన చేయమంటున్నాడు. ఇప్పుడు నాలో అసూయ ఉంది కనుక పైన అంటీ అంటనట్టు తడితడిగా పొడిగా ఊరికి అట్లా ప్రార్థన చేస్తాను. ఎందుకంటే గట్టిగా అడిగితే దేవుడు ఎక్కడ దీవించేస్తాడన్న ఒక భయం ఉంది. అందుకనే విజ్ఞాపన మనసు విప్పి చేయలేను, హృదయపూర్వకంగా చేయలేను. అసూయపరుడు ప్రార్థనకి పనికిరాడు. ఎందుకంటే ప్రార్థన అంటేనే మేలు కోరుకోవటం, అసూయ అంటే కీడు కోరుకోవటం. అసూయ కీడు కోరుకోవటం, కీడు కోరుకునేవాడు ప్రార్థన చేయలేడు. ప్రార్థన అంటేనే ఆది నుండి అంతం వరకు గంట ప్రార్థన చేస్తే ఆ గంట ప్రార్థన మేలు కోరుకోవటం తప్ప ఏముండదు. అందరూ బాగుండాలి, అందరికీ అన్నీ ఉండాలి. అసూయపరుడు నోరు తెరిచి ఆ మాట అనలేడు, అందరూ బాగుండాలి అని అనలేడు. ఎందుకంటే అసూయపరుడు అందరూ చెడిపోవాలని అంటాడు. అందుకని అసూయపరుడు భక్తికి పనికిరాడు, అసూయపరుడు సంఘానికి పనికిరాడు, అసూయపరులు ఆరాధనకు పనికిరారు, అసూయపరులు అసలు ఉపవాస ప్రార్థనకు పనికిరారు. వాళ్ళు ఎందుకంటే భక్తి చేయలేరు. వాళ్ళ మనస్సు వక్రమైంది, వంకరిది, వాళ్ళ మనసు చెడిపోయింది, వాళ్ళ మనస్సు దేవునికి విరుద్ధమైంది. అసూయపరుడు ఎందుకు అసూయ భయంకరమో తెలుసా? అసూయపరుడు దేవునికి శత్రువు. ఎలా? దేవుడు ఆకాశమందు ఆసీనుడై ఉన్నాడు, పైనుండి కింద మీరుంటున్న ప్రాంతాన్ని చూస్తున్నాడు. ఆయన మనసు ఎలాంటిదంటే ఆ ప్రాంతంలో ఉన్నవారు బాగుండాలా చెడిపోవాలా? దేవుని మనసు ఎలాంటిది? ఆ ప్రాంతంలో ఉన్నవారందరూ బాగుండాలి. కానీ ఒక్క అసూయపరుడు మాత్రమే ఆ వీధుల్లో కింద పైన దేవుడు చూస్తూ ఉంటే తిరుగుతున్నాడు. వాడి కోరికేంటి? ఆ ప్రాంతంలో ఉన్నవారందరూ చెడిపోవాలి. అంటే అసూయపరుడు ఇప్పుడు ఎవరికి వ్యతిరేకంగా ఉన్నాడు? పైన చూస్తున్న దేవునికి వ్యతిరేకంగా ఉన్నాడు. దేవుడేమో అందరూ బాగుండాలని కోరుకుంటుంటే అసూయపరుడు అందరూ చెడిపోవాలని కోరుకుంటున్నాడు. అసూయపరుడు దేవునికి శత్రు, అసూయపరుడు దేవునికి శత్రు. అందుకని అసూయ అన్నిటికంటే భయంకరమైన పాపం. అందుకని అసూయలో నుంచి బయటకు రావాలి. అసూయలో నుండి బయటకు వచ్చిన వాడు వందల సంఖ్యలో పాపాల నుండి బయటకు వచ్చినవాడు. అసూయను జయించడం, ఎన్నో పాపాలను జయించడం. అసూయను జయించేస్తే మనసు ముందు తేట అయిపోతుంది. అసూయను జయించేస్తే మనసారా మిమ్మల్ని పలకరించగలను.
అసూయ ఉంటే మీరు కుంటుతున్నారు, నాకు సంతోషం. బయటికి మాత్రం అమ్మా ఎలా ఉన్నావు అంటున్నా. మీరు కుంటుతుంటే నాకు సంతోషం, మీరు బాగోకపోతే నాకు సంతోషం, మీరు నీరసంగా ఉంటే నాకు సంతోషం. అందుకనే నేను మనసారా పలకరించలేను. మీరు వేసుకున్న చెప్పులు కూడా నా మనసును కదిలించేస్తున్నాయి. మీ చెప్పులు చూసి నాకు అసూయ. సో అసూయపరుడు మనసారా హృదయపూర్వకంగా పలకరించలేడు. ఎందుకంటే మీరు చెడిపోవాలని కోరుకుంటున్నాడు. ఇక మీకు జ్వరం వచ్చిందని తెలుసుకున్నాను, ఇక ఈ దెబ్బతో అయిపోయింది అనుకుంటాడు. ఇక లెగదలే అనుకుంటారు, ఇక ఈ దెబ్బతో. ఎందుకంటే అసూయపరుడు ఎప్పటి నుంచో మీరు పోవాలని కోరుకుంటున్నాడు. ఎంత చండాలం, ఎంత నీచం, ఎంత మూర్ఖత్వం. అందుకనే అన్ని పాపాలకు తల్లి లాంటిది అసూయ. ఈ తల్లిని చంపేస్తే ఎన్నో బిడ్డలను చంపినట్టే. కనుక అసూయను జయించాలి. అసూయను జయించాలంటే ఏం చేయాలి? అసూయ ఎప్పుడు పుట్టదు, కొన్నిసార్లు బాగా కొన్ని సందర్భాల్లోనే కలుగుతుంది. సో అసూయ ఎప్పుడెప్పుడు కలుగుతుందో, ఎక్కడెక్కడ కలుగుతుందో. అసూయ ఎక్కడ పనిచేస్తుందంటే జాగ్రత్త వినండి, పరిచయాల్లోనే పనిచేస్తుంది, అపరిచితుల మీద పనిచేయదు. వాళ్ళు ఎవరో బండి కొన్నారు, నాకు అనవసరం, వీడు కొనకూడదు, పక్కింటోడు కొనకూడదు, నా బంధువు కొనకూడదు, నా తమ్ముడు కొనకూడదు, నా అన్నయ్య కొనకూడదు, అక్క కొనకూడదు, చెల్లి కొనకూడదు. వాళ్ళు కొన్నారంటే ఇక నాకు మనసు మారిపోతుంది. ఒక రోజులో లక్షల మంది బళ్ళు కొంటారు, కానీ వీళ్ళు మాత్రం కొనరు. సో అసూయ ఎక్కడ పనిచేస్తుంది? పరిచయాల మీదే పనిచేస్తుంది. అసూయ ఎక్కువగా మిత్రుల మీద పనిచేస్తుంది, మిత్రుల మధ్యన పనిచేస్తుంది, స్నేహితుల మధ్యన పనిచేస్తుంది. వాళ్ళు ప్రాణ స్నేహితులు అంటారు, కానీ వాళ్ళ ఇరువురి మధ్యన అసూయ ఏలుబడి చేస్తుంది. స్నేహితుల మీద ఎక్కువ పనిచేస్తుంది అసూయ, స్నేహితుల మధ్యన ఎక్కువ ఉంటుంది అసూయ. ఆ తరువాత అసూయ అన్నిటికంటే ఎక్కువగా బంధువుల మధ్యన ఉంటుంది. అన్నిటికంటే ఎక్కువగా బంధువుల మధ్యన ఉంటుంది. బంధువులలో ఎక్కువగా రక్త బంధువుల మధ్యన ఎక్కువ అసూయ ఉంటుంది. దానికంటే ఎక్కువ అసూయ తోడబుట్టినోళ్ళ మధ్యన ఉంటుంది. అన్నాదమ్ముళ్ళు, అక్కా చెల్లెళ్ళ మధ్యన ఉంటుంది అసూయ. ఎవరిని బట్టి అసూయ పడుతున్నారు, దేనిని బట్టి అసూయ పడుతున్నారు గుర్తించండి. ఈరోజు తారీఖు ఎంత? సెప్టెంబర్ మాసం 26వ తారీఖు. వచ్చే సంవత్సరం సెప్టెంబర్ 26 వరకు మీరు ఏం చేస్తారు? అసూయను జయించాలి. అసూయ లేని సంఘంగా మారాలి. అసూయను జయించిన సంఘం అవ్వాలి అంటే ఏం చేయాలి? సెప్టెంబర్ 26వ తారీఖు నుండి వచ్చే సంవత్సరం సెప్టెంబర్ 26వ తారీఖు ప్రతి ఉదయం సాయంత్రం మీరు ఎవరు చెడిపోవాలని, ఎవరు పోవాలని, ఎవరి గురించి చెడు కోరుకుంటున్నారో, లేదా ఎవరి విషయంలో మీకు అసూయ కలుగుతుంది అంటే వారి గురించి ఈ రోజు నుండి మీరు బాధ్యత తీసుకుని వాళ్ళ మేలు కొరకు మీరు ప్రార్థన చేయాలి. చెడు కోరుకునే మీరు మేలు కోరుకునే వారుగా పరివర్తన చెందాలి. మేలు కోరుకునే మనస్సు మీకు వచ్చేయాలి. మేలు కోరుకోవాలి. ఇక మీరు ఎవరి మీద అయితే అసూయ పడుతున్నారో వాళ్ళ జీవిత బాగోగులు మీ చేతిలో ఉన్నాయి. వాళ్ళు బాగోకపోతే మీరే ప్రార్థన చేయాలి. వాళ్ళకి ఏదైనా కావాలంటే మీరే ప్రార్థన చేయాలి. ఈ సంవత్సరంలో మీ చేతిలో పడ్డందుకు వాళ్ళు ఈ సంవత్సరంలో వాళ్ళకి ఇల్లు వచ్చేయాలి. మీరు ప్రార్థన చేసినందుకు ఈ సంవత్సరంలో వాళ్ళకి ఉద్యోగం రావాలి. ఈ ఒక్క సంవత్సరంలో వాళ్ళకి పిల్లలు కలగాలి. ఈ సంవత్సరంలో మీ చేతిలో పడ్డందుకు, మీరు ప్రార్థన చేస్తున్నందుకు వాళ్ళకి ఎక్కడ లేని సంపద కలగాలి, ఆరోగ్యం కలగాలి, మేలు కలగాలి, వాళ్ళ ఇళ్లలో పెళ్ళిళ్ళు అవ్వాలి, వాళ్ళ గృహప్రవేశం చేసుకోవాలి. మీరు ప్రార్థన చెయ్యాలి, వాళ్ళ జీవితంలో కార్యాలు జరగాలి. ఇది మీ బాధ్యత. ఎప్పుడైతే మీలో ఈ మనసు వచ్చేసి ఒకరి గురించి మేలు కోరుకునే మనసు వస్తుందో ఒక సంవత్సరం మీ శరీరానికి, మీ మనసుకు, మీ కంటికి మేలు కోరుకోవటం అలవాటు అయిపోయింది. ఇక ఆ తరువాత 2023వ సంవత్సరంలో అసూయ అంటే ఏంటో మీరు మర్చిపోతారు. అసూయ అంటే ఏంటో మీకు తెలియకుండా పోతుంది. అది అంటే ఏంటో మీరు అసలు దానికి మీకు పరిచయం లేనట్టు అయిపోతుంది. మీరు ఎవరు కనపడ్డా, ఏ కూటానికి వెళ్ళినా మీ మనసు ఎలా ఉంటుందంటే, ఈసారి ఇప్పుడు ఒక గృహప్రవేశానికి వెళ్ళారు, అసూయపరుడు అమ్మో కట్టేసుకున్నాడు, పిల్లర్లు ఏమో అంతలా ఉన్నాయి, అంత ఎత్తు కట్టాడు,
పెద్ద తలుపులు, పెద్ద కిటికీలు, అమ్మో అమ్మో అందరూ సంతోషంగా ఉంటే వీడు ఫ్యాన్ కింద నీరసంగా ఉంటాడు. గృహప్రవేశంలో ముఖం సంతోషం ఉండదు. కట్టేశాడు. ఎంతమంది వచ్చారు, అంత భోజనాలు పెట్టారు, అంత బాగా జరిగింది, పెద్ద సాక్ష్యం చెప్పారు, అందరూ మంచివాళ్ళు అంటున్నారు, అమ్మో 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 అని. ఇక అసూయపరుడు అలా ఉంటాడు. మీరేం చేశారు? సంవత్సరం నుండి ఆ బ్రదర్ గురించో ఆ ఫ్యామిలీ గురించి మీరు ప్రార్థన చేశారు. అప్పుడు మీకు గృహప్రవేశం కార్డు వచ్చింది. మీరు ఆ గృహప్రవేశానికి వెళ్తారు. అప్పుడు మీ మనసు ఎలా ఉంటుందంటే, మీరు ప్రార్థన చేసి వెళ్ళారు కనుక అసూయతో వెళ్తే గుండె కొట్టుకుంటారు, రొమ్ము బాదుకుంటారు. మీరు ప్రార్థన చేసిన వాళ్ళు కనుక, ప్రభువా నా ప్రార్థనలు ఆలకించావు, ప్రభువా నా ప్రార్థన ఆలకించావు, ఈ కుటుంబం పడ్డ కష్టాలు నేను చూశాను, వీళ్ళు దోమల కాటుతో అద్దెళ్లలో అద్దులు కట్టలేక ఎన్నో బాధలు పడుతూ చిన్నపిల్లలను పెట్టుకుని ఎన్నో శ్రమలు పడుతూ ఉంటే నేను వీళ్ళ కొరకు ఇల్లు ఉండాలి అని ప్రార్థించినప్పుడు, అయ్యా నా ప్రార్థన ఆలకించావు అని మీ పెదాలను మీరే ముద్దు పెట్టుకుంటారు. మీరు స్తుతిస్తారు. స్తుతి మనసుతో వస్తారు గృహప్రవేశానికి. దీవెన మనసుతో వస్తారు. అయ్యా అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే గొప్పగా చేశావు. నేనేమో కొంచెమే అడిగాను, నువ్వేమో చాలా గొప్పగా చేశావు. ఎంత గొప్ప ఇల్లు ఇచ్చావు. సంతోషం. స్తుతి. అసూయపరుడు స్తుతించలేడు. అసూయలో స్తుతి పుట్టదు. బండి కొంటే స్తుతించలేడు, ప్రైజ్ ద లార్డ్ అనలేడు. ఎందుకంటే అసలు మీరు కొనకూడదని కదా. మీరు బండి కొంటే, నేను మీ బండి కొరకు ప్రార్థన చేశాను కనుక ఈ బండిని చూసిన వెంటనే, అయ్యా సంవత్సరం నుండి ప్రార్థన చేస్తున్నాను, 6 నెలల నుండి ప్రార్థన చేస్తున్నాను. బ్రదరు కాళ్ళ మీద నడుస్తూ ఆటోల్లో బస్సుల్లో తిరుగుతున్నాడు, వర్షంలో తడుస్తున్నాడు, ఇలాగ చాలా ఇబ్బందులు అవుతున్నాయి. మరి బండి ఉంటే బాగుంటుందని ప్రార్థన చేశాం. అడిగినందుకు ఇచ్చావయ్యా, వందనాలు. మీరు ఏది కొన్నా వందనాలు, ఏది కలిగిన స్తుతులు. ఎందుకంటే మీకు అవన్నీ ఉండాలని నేను సంవత్సరం నుండి మీ కొరకు ప్రార్థన చేస్తున్నా. మీ కొరకు ప్రార్థన చేస్తే మీకు కలిగినప్పుడు నాకు సంతోషం. మీరు చెప్పులు కొంటే సంతోషం, మీరు మంచి బట్టలు వేసుకుంటే సంతోషం. ఇప్పుడేం జరిగింది? మీరు ఒక ఆదివారం, నేను మీ గురించి సంవత్సరం నుండి ప్రార్థన చేస్తున్నా, ఒక ఆదివారం మీరు మెట్లు ఎక్కేటప్పుడు కుంటుతున్నారు, లోపలికి వచ్చినప్పుడు నీరసంగా ఉన్నారు, నా గుండె తరుక్కుపోతుంది, మీరు బాగుండాలని ప్రార్థన చేస్తున్నా. ఏం జరిగింది? ఏంటమ్మా అట్లున్నావు? తగ్గిపోయావేంటి? చిక్కిపోయారేంటి? ఏమన్నా బాధ ఉందా? అసూయపరుడు ఈసారి హృదయపూర్వకంగా పలకరిస్తాడు. ఏంటమ్మా ఏం జరిగింది? ఏంటయ్యా చెప్పండి, ఏమైంది? ఏమన్నా ఉంటే చెప్పండి, ప్రార్థన చేద్దాం, దేవుడు సహాయం చేస్తాడు. అసూయపరుడు మీరు కుంటుతుంటే లోపల నవ్వుకుంటాడు. ప్రార్థనాపరుడు మీరు కుంటుతుంటే బాధపడతాడు. అదేదో ఆయన కాలికే దెబ్బ తగిలినట్టు, ఆయనకే జరిగినట్టు. ఏంటమ్మా ఈ మధ్య నీరసంగా ఉంటున్నావు? ఏంటి సరిగ్గా తింటలేదా? ఏమైంది? ఇంట్లో ఏమైనా కష్టాలా ఏంటి? మనం ప్రార్థన చేద్దాంలే. అసూయ లేని మనసు అలా మాట్లాడుతుంది. అసూయపరుడు మీరు చెడిపోవటం నాకు సంతోషం, నా కడుపు నిండినట్టు. చూసారా విజ్ఞాపనకి అసూయకి ఎంత తేడా ఉందో? అసూయకి విరుగుడు విజ్ఞాపన, అసూయను జయించాలి విజ్ఞాపన. 5వ పాపం, ఆఖరిది, దోషణ. అసూయ ఉంటే దోషణ ఉంటుంది. ఎందుకో చెప్తాను. ఈ 2 అక్క చెల్లెళ్ళు. దోషణ అంటే ఏంటంటే, ఇప్పుడు మీరు మామూలుగా మీరు చెడిపోవాలనే కోరుకుంటున్నారు. ఈలోపు ఎవరో బ్రదర్ చెప్పాడు ఈ ర్యాంకుతో పాస్ అయిందని, నాకు కడుపు మండిపోతారు. నేనేమో చెడిపోవాలని కోరుకున్నా, పడిపోవాలని కోరుకున్నా, వీళ్ళేమో ఎదిగిపోతున్నారు. అప్పుడు నేనేం చేస్తానంటే, ఏముందిలేండి. దోషణ అంటే బూతులు కావు, దోషణ అంటే చెడ్డ మాటలు కావు, దోషణ అంటే అవేవో బూతు మాటలు కావు. దోషణ అంటే ఏంటంటే, మిమ్మల్ని ఎవరైనా పొగుడుతుంటే నేను అదే సందర్భంలో మిమ్మల్ని కిందకు లాగుతాను, మిమ్మల్ని కిందకు లాగే మాటలు మాట్లాడతాను, మీ గురించి చెడు ప్రచారం చేస్తాను. అందరూ మీ గురించి మంచి చెప్పుకుంటుంటే ఆ మంచి తట్టుకోలేక నేను మీ గురించి ఏదో ఒక చెడు చెప్పాలని మనసు ప్రేరేపణ. అసూయ ఉంది కనుక మీరు బాగు అవ్వకూడదు. ఊర్లో మీ గురించి ఎవరు బాగా చెప్పుకోకూడదు. ఊర్లో మీ గురించి మీరు బాగా చెప్పుకుంటుంటే నేను దోషణ మాటలు మాట్లాడతాను, మీ గురించి చెడు ప్రచారం చేస్తాను, మీ గురించి చెడు చెప్తాను, ఫోన్లు చేసి చెప్తాను, ఇంటికెళ్ళి చెప్తాను. దోషణ చేపిస్తుంది. అసూయ అంతరంగమైతే దోషణ నోటి పాపం. నోటి మీద నుండి మీ గురించి నేను చెడు చెప్పుకుంటూ తిరుగుతాను.
దేవుని బిడ్డలను దూషిస్తే అబ్రహాముకు దేవుడు ఏం చెప్పాడు? నిన్ను దూషించు వారిని నేను చెప్పించేదను. మీరెవరు? మీరు అబ్రహాము కుమార్తె, మీరు అబ్రహాము కుమారులు. అబ్రహాము బిడ్డలను, అబ్రహామును చూసి నేను దూషిస్తే నన్ను దేవుడు చెప్పిస్తాడు. నేను గనక మిమ్మల్ని దూషిస్తే నాకు శాపము, నాకు శాపం. కనుక మీరు కనపడితే మీ గురించి మంచి చెప్పి, మీకు మంచి చేసి పక్కకి వెళ్ళటం నాకు మంచిది. కానీ నాకు, నా భార్య, నా బిడ్డలు బాగుండాలంటే మిమ్మల్ని చూసి నేను అసూయ పడకూడదు, నేను మీ గురించి దూషణ చేయకూడదు. ఎందుకంటే మీరు దేవుని బిడ్డలు, మీరు దేవుని బిడ్డలు. కనుక దేవుని బిడ్డను చూసినప్పుడు అసూయ పడితే అసూయ పడ్డవానికే నష్టం, దూషించిన వానికే నష్టం. ప్రియులారా, ఈ 5 పాపాలు ఎంత ఎంత ఘోరమైనవో, ఎంత నీచమైనవో ఈవేళ మీరు చూశారు. ఈ 5 పాపాలను మనము మన మనస్సులో నుండి సర్జికల్గా దాన్ని కత్తిరించి, దాన్ని మన హృదయంలో నుండి, మనసులో నుండి, ఈ మనసు మనకొద్దు, బాధ పెట్టే మనసు నాకు వద్దు, బయటకు ఒకలాగా లోపలికి ఒకలాగా వద్దు, 2 జీవితాలు నాకు వద్దు, నాకు చెడు కోరుకోవటం వద్దు, చెడు మాట్లాడటం నాకు వద్దు. ఈ 5 పాపాలు నేను చెయ్యను. ఈ 5 మనసులు నాకు వద్దు. ఈ 5 మనసులు వీడి వాక్యం అనే పాలను నేను ఆపేక్షిస్తాను, రక్షణలో ఎదుగుతాను. నాకు ఆ జీవితం కావాలి, ఆ క్రొత్తగా జన్మించిన శిశువు వంటి జీవితం నాకు అవసరం అని మనమందరము తలలు వంచి కండ్లు మూసుకొని దేవుణ్ణి అడుగుదాం. పరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ దీన సంఘాన్ని ఈవేళ నీవు దర్శించినందుకు నీకు వందనాలు. నీకు పుట్టాము, నీ బిడ్డలము మేము, నీకు తగినట్టుగా ఎలా జీవించాలో నేర్పుచున్నావు. నీకు ఇష్టమైన మనసు ఏదో తెలుపుచున్నావు. నీకు ఇష్టం లేని ఆ 5 మనస్సులు తొలగించుకుని మా బిడ్డలైన నీ దీన సంఘం, నీ ప్రియ సంఘాన్ని ఈవేళ దర్శించి ప్రతి ఒక్కరి హృదయములో విజ్ఞాపన మనస్సు నింపమని, మేలు కోరే మనస్సు, మేలు చేసే మనస్సుతో నింపమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను మా తండ్రి, ఆమేన్. అధిక సమయం తీసుకున్నందుకు క్షమించండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో కానుకలు ఎత్తబట్టులుగా పాట పాడుతున్నాం. పరిశుద్ధుడవై మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు, బలవంతుడవై దీనుల పక్షమై కృప చూపువాడవు. పరిశుద్ధ మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు, బలవంతుడవై దీనుల పక్షమై కృప చూపువాడవు. దయాళుడవై ధారాళముగా నన్ను దీవించిన శ్రీమంతుడా, ఆరాధన నీకే నా యేసయ్యా, స్తుతి ఆరాధన నీకే నా యేసయ్యా. పరిశుద్ధుడవై మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు, బలవంతుడవై దీనుల పక్షమై కృప చూపువాడవు. నీ స్వాస్థ్యమైన నీ వారితో కలిసి నిన్ను సేవించుట
స్వాస్థ్యమైన నీ వారితో కలిసి నిన్ను సేవించుటకు నీ మహిమా ప్రభావములు కిరీటముగా ధరింపజేసితివి. శాశ్వత కాలము వరకు నీ సంతతిపై దృష్టి నిలిపి నీ దాసుని ప్రార్థనలు సఫలము చేసితివి. ఆరాధన నీకే నా యేసయ్యా స్తుతి. ఆరాధన నీకే నా యేసయ్యా. సేవించదలిచి నా పూర్ణ హృదయంతో, సేవించదలిచి నా పూర్ణ హృదయంతో. పరిశుద్ధుడవై మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు. బలవంతుడవై దీనుల పక్షమై వాడవు. నీ ఆదరణ చూపి నన్ను స్థిరపరచుటకు నీ కరుణా కటాక్షములు నాపై కురిపించి నన్ను ప్రేమించి నీ స్వాస్థ్యమైన ఆదరణ చూపి నన్ను స్థిరపరచుటకు నీ కరుణా కటాక్షములు నాపై కురిపించి నన్ను ప్రేమించి నాకు ప్రయోజనము కలుగజేయుటకు నీ ఉపదేశమును బోధించి నీ దాసుని ప్రాణమును సంతోషపరచితివి. ఆరాధన నీకే నా యేసయ్యా స్తుతి. ఆరాధన నీకే నా యేసయ్యా. సేవించదలిచి నా పూర్ణ హృదయముతో, సేవించదలిచి నా పూర్ణ హృదయముతో. పరిశుద్ధుడవై మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు. బలవంతుడవై దీనుల పక్షమై వాడవు. దయాళుడవై ధారాళముగా నన్ను దీవించిన శ్రీమంతుడా. ఆరాధన నీకే నా యేసయ్యా స్తుతి. ఆరాధన నీకే నా యేసయ్యా. సేవించదలిచి నా పూర్ణ హృదయముతో, సేవించదలిచి నా పూర్ణ హృదయముతో. పరిశుద్ధుడవై మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు. బలవంతుడవై దీనుల పక్షమై వాడవు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో చివరి ప్రార్థన ఆశీర్వాదం దీవెనలోని పాస్టర్ విజయ్ కుమార్ గారు ఇస్తారు. ప్రార్థన. పరమ పూజ్యుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈవేళ నీవు మాకు అనుగ్రహించిన జీవాహారమైన నీ మాటలను బట్టి నీకు వందనాలు. ఆరాధనకు రాగలిగి పాల్గొనిన ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. ఆరాధన క్రమముగా జరిగించి మా ఆరాధన అంగీకరించినందుకు నీకు వందనములు, స్తోత్రములు. నిన్ను ప్రేమించి నీకు కానుకలు సమర్పించిన ప్రతి హస్తాన్ని మీరు ఆశీర్వదించండి. వారు సమర్పించిన దశమ భాగములను మీరు ముద్రించి స్వీకరించండి. ఇవ్వలేకపోతున్న వారికి ఇచ్చే మనసు కలిగించండి.
దాతృత్వపు గుణమును వారి మనస్సులో మీరు నిలపండి. ఆయన ఇవ్వని చేతులను ఇచ్చే చేతులుగా చేయండి. లేని చేతులలో మీరే ఉంచి మీరే ఇచ్చి ఇవ్వుటకు వారికి మీరు ద్రవ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఆర్థిక ఇబ్బందులలో ఉన్న వారిని దర్శించండి, బలపరచండి. చెల్లింపులు చేయలేక ఇబ్బందుల్లో ఉన్న వారికి ఉపశమనం కలిగించండి. అప్పుల బాధలు, వడ్డీల బాధల్లో చిక్కుకున్న బిడ్డలకు విడుదల కలిగించండి. అయ్యా, ఉద్యోగ సమస్యలలో ఉన్న వారికి ఉద్యోగము దయచేయండి. ఆగిపోయిన జీతాలను మీరు విడుదల చేయించండి. అయ్యా, ప్రతి ఒక్కరి జీవితంలోనూ సమృద్ధిని, అభివృద్ధిని అనుగ్రహించండి. చదువులు చదువుతున్న వారిని దీవించండి. పై చదువుల వారిని ఆశీర్వదించండి. పరీక్షల కొరకు సిద్ధపడుతున్న వారికి జ్ఞానం అనుగ్రహించండి. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న వారికి ఉద్యోగాలు అనుగ్రహించండి. వివాహాలు కొరకు ఎదురు చూస్తున్న వారికి వివాహాలు జరిగించండి. అయ్యా, వివాహం ఆలస్యమైన వారికి నీ కృపను అనుగ్రహించి వివాహము జరిగించండి. నిశ్చితార్థమైన వారికి నీ కృపను అనుగ్రహించి వివాహము జరిగించండి. ఇది మొదలుకొని నీ రాకడ వరకు సంతులేని దాన్ని పిల్లలు గలదానిగా చేస్తానన్న వాగ్దానాన్ని బట్టి పిల్లలు లేని వారికి పిల్లలు అనుగ్రహించండి. అయ్యా ప్రభువు, అస్వస్థంగా ఉన్న పిల్లలకు స్వస్థత కలిగించండి. మంచం పట్టిన వారికి స్వస్థత అనుగ్రహించండి. విడవబడిన వారికి, ఏకాకులైన వారికి, వేరుపడిన వారికి నీ సమాధానము దయచేయండి. విడిపోయిన వారిని కలపండి. అయ్యా, నీ సమాధానముతో వారి హృదయాలను మీరు నింపండి. కుటుంబ సమస్యలు, తగాదాలు, వివాదాలలో ఉన్న వారికి ఉపశమనం కలిగించండి. వారి కుటుంబాల్లో శాంతిని అనుగ్రహించండి. అయ్యా, హింసించుచున్న భర్త నుండి మీరు విడుదల కలిగించండి. త్రాగుబోతులను మార్చండి, తిట్టుబోతులను మార్చండి, కొట్టుబోతులను మార్చండి. ఆయన నీ కుమార్తెలకు మీరు ప్రభువా నీ యొక్క శాంతిని, విమోచన అనుగ్రహించండి. అనుమానపు భార్య నుండి విడుదల కలిగించండి. గయ్యాళి భార్య నుండి విడుదల కలిగించండి. గయ్యాళి అత్త నుండి విడుదల కలిగించండి. గయ్యాళి కోడల నుండి విడుదల కలిగించండి. ప్రతి ఒక్కరి కుటుంబాలను నూతన జన్మగా జన్మించిన, నూతన శిశువుగా జన్మించిన బిడ్డల వలె వారిని చేసి మీరు నడిపించండి. ఈ కష్టకాలములో ఎవరికి కూడా కరోనా సోకకుండా వారి చుట్టూ, వారి ఇంటి చుట్టూ నీ కంచె వేసి ఇశ్రాయేలీలను ప్రతి తెగులు నుండి కాపాడినట్లుగా నీ బిడ్డలైన వారి ఇళ్లకు కంచె వేసి కాపాడమని ప్రార్థిస్తున్నాను. వారి చదువులు, ఉద్యోగాలు, రాకపోకలు, ప్రయాణాల్లో తోడుండండి. అయ్యా, ఇది మొదలుకుని రాకడ వరకు కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని, రాలేకపోయిన వారికి, సర్వలోకములో నిన్ను ప్రేమించు వారికి నీ కరుణా కటాక్షములు కలిగించి నీ రాకడలో జ్ఞాపకము చేసుకోమని నజరేయుడు యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను మా తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు ఎలాగో భూమి యందును అలాగే నెరవేరును గాక. మనదిన ఆహారము నేడు మాకు దయచేయండి. మా రుణస్తులను మీకు క్షమించిన ప్రకారము మా రుణములు మీకు క్షమించండి. మమ్మలను శోధనలోనికి తేక దుష్టు నుంచి తప్పించండి. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము మీవై ఉన్నాయి తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము ఇది మొదలు ప్రభువచ్చు వరకు ఆత్మీయ తల్లికిని, వారి కుటుంబానికి, వారికి ఇచ్చిన గర్భఫలానికి, ఆయన ప్రభువ సంఘ కాపరి వారి భార్యకు, భార్యలో ఆయన పిండముగా ఎదుగుతున్న బిడ్డకును, ఆయన వారిని ప్రేమించి ఇచ్చిన కుమారునికి, సంఘ బిడ్డలందరికీ, బంధుమిత్రులు, స్నేహితులకు, మరి ముఖ్యంగా మన విరోధులకు, శత్రువులకు ప్రభువచ్చు వరకు సదా తోడయుండునుగాక, ఆమేన్.